నమస్కారం. జాగృతి ప్రేక్షకులకు సుస్వాగతం. మన పుట్టుకకు కారకులై మన ఉన్నతికి శ్రేయస్సుకు పునాదులు వేసి గతించిన మన పెద్దల రుణం తీర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చే పవిత్ర దినాలు మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు. పైలోకాల్లో ఉన్న పెద్దల పేరిట ధార్మిక స్పృహతో చేసేటువంటి శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాల గురించి చాలామందికి తెలుసు. హిందువులకు సనాతన ధర్మం ఇచ్చినటువంటి గొప్ప వరం. ఈ నేపథ్యంలో మహాలయ పక్షాలకు సంబంధించి మాతృమూర్తికి ఉన్నటువంటి ప్రాధాన్యం, పాత్ర ఏమిటి, మాతృమూర్తితో ముడిపడినటువంటి మాతృగయ క్షేత్రం విశిష్టత, ప్రాధాన్యత, అలాగే ఇతర గయా క్షేత్రాల ప్రత్యేకత గురించి మనకు తెలియజేసేందుకు మనతో ఉన్నారు శ్రీ జ్యాల సోమనాథ శాస్త్రి గారు. నమస్కారం సోమనాథ శాస్త్రి గారు. నమస్కారం అండి. పవిత్రమైనటువంటి మహాలయ పక్షాల రోజుల్లో మనం ఉన్నాం. పితృపక్షాల ఆచరణ మానవాళికి చేసే మేలు ఎటువంటిది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. శ్రీ గురుభ్యో నమః. పితృపక్షాలు సనాతన ధర్మంలో చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసంలో పూర్ణిమ నాటి నుండి అమావాస్య వరకు ఉండే ఒక పక్షము రోజులని పితృపక్షాలు అని అంటారు. పక్షము అంటే 15 రోజుల ఒక కాలఖండం. ఈ సమయమే ప్రత్యేకతగా ఎందుకు చెప్పబడింది, ఈ సమయంలోనే ఎందుకు చేయాలి అన్నదానికి ఎంతో శాస్త్రీయమైన విధి విధానాలతో మన ప్రాచీన శాస్త్రజ్ఞులు అంటే ఋషులు మనకి కావలసినటువంటి విజ్ఞానాన్ని అందించారు. ఆ విధంగా మనం ఈ పితృపక్షాలలో తప్పకుండా చేయవలసినటువంటి విషయాలు, విజ్ఞానము మనం తెలుసుకోవడం చాలా అవసరం. పితృపక్షాలు, మహాలయ పక్షాలు అంటూ ఉంటాం కదండి. ఈ పేర్లు ఎలా వచ్చాయి మనకి? మహాలయము అంటే మనం సంస్కృత పదాన్ని కనుక చూసుకుంటే చాలా పెద్ద ఆలయము అని అర్థం. గుడి. ఈ పెద్ద గుడి ఎప్పుడుంది, దాంట్లో పక్షమేమిటి అని ప్రశ్న వస్తుంది. ఈ పెద్ద గుడి అనే భావన రావడానికి మన ఋషులు మన దైనందిన జీవన విధానాన్ని 365 రోజులకు కావలసిన విధంగా నిర్ణయించారు. ఆ 365 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయి అంటే ప్రకృతిలో ఏదో ఒక ప్రత్యక్ష సంఘటన కావాలి. ఆ ప్రత్యక్ష ఘటన ఎప్పుడు అంటే కేవలం వసంత ఋతువులో రాత్రి పగలు భూమి మీద సమానమైనప్పుడు మొదలయ్యి మళ్ళీ వసంత ఋతువులో రాత్రి పగలు సమానమయ్యే వరకు అని వాళ్ళు నిర్ణయించారు. అంటే భూమి మీద కాలాన్ని గణించడానికి చాలా ముఖ్యంగా భూమి మీద జరిగే ప్రకృతి చర్యని, ప్రత్యక్ష చర్యని వాళ్ళు ఆధారంగా స్వీకరించారు. ఆ క్రమంలో వసంత ఋతువులో వచ్చే ఆ దివారాత్రముల సమయం సరిగ్గా ఉండే సమయాన్ని ఇంగ్లీష్లో ఈక్వినాక్స్ అంటారు, మన సంస్కృతంలో విషువత్తు అంటారు. ఈ విషువత్తు దాన్ని వసంత ఋతువులో వస్తుంది కాబట్టి వసంత విషువత్తు అంటారు. ఈ వసంత విషువత్తు నుండి మళ్ళీ 6 నెలలకి శరద్ విషువత్తు వస్తుంది. శరద్ విషువత్తు నుంచి మళ్ళీ వసంత విషువత్తు వస్తుంది. ఈ 2 విషువత్తుల మొత్తం కాలాన్ని సంవత్సరం అన్నారు. మొదటి విషువత్తు ఏదైతే వసంత విషువత్తు ఉందో అది వచ్చినప్పుడు ఈ భూమండలం మీద ఉత్తరార్ధగోళంలో అంటే మనం ఉన్న ప్రదేశంలో పగటి సమయం పెరుగుతూ వస్తుంది. పగటి సమయం పెరుగుతూ ఎప్పుడు ఆరంభమవుతుంది? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆరంభమవుతుంది. దాన్ని మనం మకర సంక్రాంతి, ఉత్తరాయణం అంటాం. ఉత్తరాయణం ఆరంభమైన నుంచి పగటి సమయం పెరుగుతూ రాత్రి పగలు సమానమయ్యేది ఆ తర్వాత మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు జరిగి, ఆ తర్వాత మళ్ళీ ఇంకా పగలు పెరుగుతూ సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే నాటికి అత్యంత పొడవైన పగటి కాలము, అత్యంత పొట్టిదైన రాత్రి కాలము ఉంటాయి. ఆ మరునాటి నుండి రాత్రికాలం పెరగడం ఆరంభిస్తుంది. అది కాస్త సూర్యుడు తులారాశి సంక్రమణం చేసినప్పుడు మళ్ళీ పగలు రాత్రి సమానం అవుతాయి. మళ్ళీ తులారాశి తర్వాత రాత్రి పెరుగుతూ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే నాటికి అతి పొడవైన రాత్రి ఉంటుంది, అతి పొట్టి పగలు ఉంటుంది. దీన్ని మన వాళ్ళు ఉత్తరాయణం, దక్షిణాయన కాలం అని చెప్పి
ఉత్తరాయణ కాలంలో మన భాగంలో, మన భూభాగంలో పగటి కాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పనులు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని దేవతలకు పగటి కాలము అన్నారు. దేవతలకి పగటి కాలం అవునో కాదో కానీ మనకి మాత్రం పగటి కాలం మంచిదవుతుంది. ఆ పనులన్నీ చేసుకోవడానికి వీలుంది, ఎక్కువ సమయం ఉంటుంది దిన సమయం. ఆ తర్వాత రాత్రిపూట ఏమవుతుంది మరి అంటే మన భాగంలో, మన భూమి మీద రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ వెళ్ళి వైరస్లు అవి ఎక్కువ ప్రభావం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ అనాది కాలంలో జీవన విధానాన్ని నిర్ణయించేటప్పుడు యాక్టివ్గా చేసుకోవాల్సిన పనులన్నీ ఉత్తరాయణంలో చేయమన్నారు. ఎక్కువ యాక్టివ్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినవన్నీ దక్షిణాయనంలో అని చెప్పారు. ఆ చెప్పిన క్రమంలో మనకి మాఘమాసం నుంచి రథసప్తమి నుంచి మొదలయ్యే ఉత్తరాయణ కాలంలో మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఆ కాలాల్లో అన్ని పనులు చేసుకోమన్నారు. మళ్ళీ శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం ఈ మాసాల్లో అన్నీ ఇంట్లో ఉండి జాగ్రత్త పడమన్నారు. దీనికే మన వాళ్ళు పూజలు చేసుకోమని మనకు నిర్దేశించారు. ఆ పూజల కాలం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మొదలై, అంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసాలతో మొదలై శ్రావణ భాద్రపదాలప్పుడు మన ప్రాంతంలో వర్షాలు ఉంటాయి కాబట్టి వర్షాకాలం అయి, ఆ తర్వాత వర్షాకాలం కారణంగా చెట్లన్నీ మళ్ళీ చిగురించి కొత్త ఆకులు, కొత్త ఔషధ విలువలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అవి రాగానే వాటికి సంబంధించిన ఫలితం పొందాలని ఆ కొత్త ఆకుల్ని ముందు మనం అందరం తెచ్చుకొని మన భూమి ఆకర్షణ శక్తికి సంబంధించిన, మనకు సంబంధించిన అన్ని విషయాలు మనం బాగుండాలని సిద్ధి వినాయక వ్రతం చేయమంటారు. అది అవగానే అంతకన్నా ఒకరోజు ముందు హరితాళికా వ్రతం చేయమంటారు. అది మొత్తం పచ్చదనాన్ని అంతా చేసుకునేది హరితాళికా వ్రతం. అది కాగానే సిద్ధి వినాయక వ్రతం. సిద్ధి వినాయక వ్రతం కాగానే అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ మూడు ఎంతటి లింక్ అంటే భూమండలం మీద సూర్యుడు ఉత్తరార్ధగోళంలో, సూర్యుడు సింహరాశి నుంచి మళ్ళీ కన్యారాశికి వెళ్ళే క్రమంలో ఇది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అనంత పద్మనాభుడు అంటే ఆదిశేషువు. ఆదిశేషువు అంటే మొత్తం ఆకాశం శక్తి. దానికే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఎప్పుడైనా పాములా చెప్తారండి. మనం చూసే పాములు కాదు. ఆ ఆదిశేషువు అంటే టోటల్ అబ్సల్యూట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ఆదిశేషువు అంటారు. ఆ ఆదిశేషువే ఈ భూమండలాన్ని, విశ్వాన్ని మోస్తున్నాడు అంటారు. వాటి కారణంగానే విశ్వం అంతా ఉంది. ఆ ఆదిశేషుకు సంబంధించిన పూజను అనంత పద్మనాభ చేయమంటారు. అంటే భాద్రపద దక్షిణాయనం రాగానే ముందు మనకి విజ్ఞానం ఇచ్చిన ఋషువుని స్మరించాలని గురు పూర్ణిమతో ఆరంభమై, ఆ విజ్ఞానాన్ని వాడుకోవడానికి కాలంలో ఎటుపోకుండా ఉండాలని చాతుర్మాస వ్రతం అని పెట్టి, ఆ 4 నెలల్లో కూడా మొట్టమొదలు చేయవలసింది ముందు ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని మనకు అర్థం చేసుకోవాలని వినాయక చవితి, హరితాళిక వ్రతం, అనంత పద్మనాభ స్వామి వ్రతం చెప్పిన తర్వాత ఇది దేవతలకు సంబంధించింది కాబట్టి, తర్వాత మనుషులకు సంబంధించిన శక్తులు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ మనుష్య శక్తికి సంబంధించింది పితృదేవతలని ఆ తర్వాత భాద్రపద మాసంలో పూర్ణిమ నాటి నుండి అమావాస్య వరకు పితృదేవతల కొరకు కేటాయించారు. పితృదేవతలకు కేటాయించడం అయిపోగానే, వాళ్ళ శక్తిది అయిపోగానే మళ్ళీ ప్రకృతి శక్తినే మనం ఆరాధించాలి కాబట్టి మళ్ళీ అమ్మవారి పేరుతో నవరాత్రుల పేరుతో అమ్మవారి పూజలు ఆరంభించి, ఆశ్వీజ మాసంలో అది ఆరంభించి, ఆ తర్వాత కార్తీక మాసంలో మన శరీరానికి తగ్గట్టుగా ఉపవాసాలు ఉండాలని, ఆ తర్వాత మార్గశిర మాసంలో ఉపవాసాలు కంటిన్యూ చేస్తూ ఉండాలని, మళ్ళీ పుష్యమాసంలో మనం నెమ్మదిగా ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని మళ్ళీ ఉత్తరాయణంలో మనం ప్రవేశిస్తూ ఉంటాం. ఇలా మొత్తం 12 నెలలు ఈ 365 రోజులు, అంటే 360గా తీసుకున్నారు. 360 రోజులు మనకి డైలీ లైఫ్ స్టైల్ షెడ్యూల్ని మన ఋషులు మనకు అందించిందే మనకి ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలుగా మనం చేసుకున్నాం. వాటిలో క్రమంగా ఇప్పుడు మనం పితృపక్షాలలో పితృదేవతలకు సంబంధించిన పనులు చేసుకుంటాం. ఎవరిని పితృదేవతలు అంటాం? నిత్య పూజల్లో మనం కొలిచేటువంటి దేవతలకి ఈ పితృదేవతలకి తేడా ఏంటి? ఎవరెవరు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తారు? దేవత అంటేనే మనకు తెలియని శక్తి. మనకు తెలియని శక్తి, మనకు అది ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల దాన్ని ఏదో మనం ఒక నిర్వచనం చేసుకోకపోతే మనం దాన్ని పట్టుకోవడం, దానికోసం సంబంధించిన కృషి చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు మనకన్నా ఎక్కువగా ఉండేటువంటి శక్తి, మనకు తెలియని శక్తిని దేవతలు అన్నారు. ఈ దేవతలు ప్రపంచంలో, అంటే ఈ ప్రకృతిలో భూమి మీద కానీ భూమి అవతల కానీ మొత్తం విశ్వం అంతా కూడా నిండి ఉంటుంది. ఈ దేవతలు 2 రకాలు. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, సకారాత్మకం, ఇంకోటి నకారాత్మకం లేదా రుణాత్మకం, ధనాత్మకం. ధనాత్మక శక్తిని మనం దేవతలు అంటాం, రుణాత్మక శక్తిని మనం రాక్షసులు అంటాం. మన పురాణాలలో ఈ శక్తుల్ని ఇలా డిస్క్రైబ్ చేయడానికి వాళ్ళు ఈ 2 రకాలుగా చెప్పారు.
పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో ఢీకొని వాటిని చేసినప్పుడే మనకి విశ్వం ఏర్పడింది. దాన్నే సముద్ర మంథనంగా చెప్పారు మనకి. అప్పుడు మళ్ళీ మధ్యలో పామే ఉంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంది అక్కడ. ఆ విధంగా మనకి సృష్టి జరిగిన తర్వాత ఇప్పుడు భూమండలం మీద మనం ఉంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకన్నా ముందు నుంచి ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా దేవతా శక్తులు అంటారు. వాళ్ళని మనం దేవతలుగా పూజిస్తాం. కానీ భూమి మీద ఉండి భూమి మీద జీవించినంత కాలం కొంత ఈ ప్రకృతిలో ఉండి ఆ కారణంగా కూడా కొంత శక్తిని పొందినటువంటి దేహాలన్నీ ఉంటాయి. ఈ దేహాలన్నీ కూడా ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో, జంతువులు మనిషి అందరూ కూడా మరణిస్తారో, మరణించిన తర్వాత మళ్ళీ ప్రకృతిలో లయం కావడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ ప్రకృతిలో లయం అయ్యేంత వరకు కూడా ఒకవేళ మనకి తెలిసిన వాళ్ళైతే వాళ్ళ పేరు మీద మనం చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళని పితృశక్తులు అంటారు. సో పితృశక్తి భూమి నుంచి జనరేట్ అయ్యి పైకి వెళ్ళేది, దేవతాశక్తి పైన ఉండి మనకి భూమి మీదకి వస్తూ ఉండేది. ఈ విధంగా కారణంగా దైవశక్తులు పితృశక్తులు అని అంటే పితృదేవతలు మామూలుగా దేవతలు అంటాం మనం. ఈ దేవతలు మనకి ఎన్నో రకాలైన ఎనర్జీస్ కాబట్టి ఎంతోమంది దేవతలు అన్నారు. ఆ ప్రకారంగా చెప్పినప్పుడు 33 కోట్ల దేవతలు అన్నారు. 33 కోట్లని లెక్కబెట్టి 1 నుంచి 33 కోట్లు ఉండవండి. 33 సంస్కృతంలో కోటి అంటే ఒక గ్రూప్ అని అర్థం. బంధుకోటి అంటాం మనం, అట్లా జీవకోటి అంటాం. అలాగే బంధుకోటిలాగా దేవతా కోటిలు 3 కోట్లు అంటే 3 గ్రూపులు అనమాట. 33 గ్రూపులు. ఆ 33 గ్రూపుల్లో 11 వాటిని ఏకాదశ రుద్రులు అంటారు, 8ని అష్టవసువులు అంటారు, 12ని ద్వాదశ ఆదిత్యులు అంటారు. 8 అష్టవసువులు, 11 ఏకాదశ రుద్రులు, 12 ద్వాదశాదిత్యులు, 12, 11, 22 ప్లస్ 8 30. ఈ 30 ఇదైతే మళ్ళీ మనకి పితృదే 30, 12, 11, 23 ప్లస్ 8 31 అయ్యాయి. ఇంకొక 2 ఏంటంటే మనకి ఆరోగ్యానికి వీటన్నిటికి సంబంధించిన అశ్విని దేవతలు అని ఉంటారు. సో ఆ 2 అశ్విని దేవతలు వీళ్ళంతా కలిపి 33 కోట్ల దేవతలు అయ్యారు. అంటే 33 రకాల దేవతల ఎనర్జీస్తో మనం భూమండలంలో ఉంది. దీంట్లో ద్వాదశాదిత్యులు అనేటువంటి వాళ్ళని మనం మొదటి పొరగా భావిస్తాం. అది ఓజోన్ పొర దగ్గర ఉండే ఏరియాని ద్వాదశాదిత్యుల లోకం అంటాం. ఆ తర్వాత దాని కిందగా ఉండేది ఏకాదశ రుద్రుల లోకం, దాని కింద ఉండేది అష్ట వసువుల లోకం, వసులోకం, రుద్రలోకం, ఆదిత్యలోకం అంటాం. ఆ 3 పొరల కింద భూమండలం, భూమి వాతావరణం ఉంటుంది. ఈ మనుషులుగా పుట్టి మనుషులుగా జీవించి ప్రకృతిలో లయమయ్యే ముందు ఈ చనిపోయిన మనుషులందరూ కూడా ఈ మొదలు వసులోకానికి, ఆ తర్వాత పైకి రుద్రలోకానికి, ఆ తర్వాత ఆదిత్యలోకానికి వెళ్ళిపోతారు. ఇలా అంటే ఆ శక్తులు అలా వెళ్ళిపోతుంటాయి పైపైకి. ఆదిత్యలోకం దాటిన తర్వాత ఉండేది మనకేమిటో తెలియదు. మన ఋషులు ఏమన్నారు, అది స్వర్గము అన్నారు. అందువల్ల స్వర్గలోకం అయిపోయింది. ఆ పైన స్వర్గలోకం. సో ఈ విధంగా పితృదేవతలు అనేవాళ్ళు చనిపోయిన అందరి మనుషుల శక్తులు. మనిషిగా ఉన్నప్పుడు మనిషి తన పేరుతో తిరుగుతాడు, తన పేరుతో కొన్నాళ్ళు ఉంటాడు. చనిపోయిన తర్వాత ఆ పేరుని చెప్పుకుంటాం కానీ మనిషి కనపడడు. ఆ పేరుని చెప్పుకుంటున్నాము అంటే ఆ శక్తి ఉన్నట్టు. ఆ శక్తి ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మనం ఎంతకాలం గుర్తుపెట్టుకుంటే అంతకాలం ఉంటుంది. ఆ అంతకాలం గుర్తున్నప్పుడు ఏ రూపంలో అంటే మొదటి మనం చనిపోయిన మనిషి తరాన్ని చూసుకున్నప్పుడు ఆ తరం వసులోకం, అంతకుముందు తరం రుద్రలోకం, అంతకుముందు తరం ఆదిత్యలోకం అని 3 లోకాల్లో అది స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. క్రొనాలజికల్గా వెళ్ళిపోతుంది అని మన వాళ్ళు చెప్పుకొని మనకి జన్యుశాస్త్ర సంబంధంగా ఎంతో విజ్ఞానాన్ని అందించడానికి పైతృమేధం అనేటువంటి సనాతన ధర్మంలో ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు మనకి. ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనం ఈ పితృపక్షాలు చేస్తున్నాం. పితృదేవతలకు మనం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాం, పిండాలు పెడతాం. దానివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, వాళ్ళకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఎందుకు చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడున్న దురదృష్టవశాత్తు ప్రస్తుతం అందరికీ ఉన్న భావన ఏంటంటే మనం పితృపక్షాలలో పితృదేవతలకు ఏదైనా చేస్తుంటే వాళ్ళకేదో అవుతుంది అనుకుంటున్నాం. ఇది టోటల్గా ఒక మిత్. పితృదేవతలకు ఏమీ కాదు, వాళ్ళు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు. పితృశక్తి లయమయ్యే ప్రాసెస్లో ఉంది. కానీ మన కోసం మనం చేస్తున్నాం ఇది. ఇప్పుడు నేను ఒక రూమ్లో కూర్చుని నాకు ఫ్యాన్ కావాలంటే నేను ఫ్యాన్ వేసుకుంటాను. నేను ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్కి ఏమీ కాదు, ఫ్యాన్ తిరుగుతుంది.
ఆ ఫ్యాన్ కారణంగా మళ్ళీ ఫలితం నాకే వస్తుంది. అదేవిధంగా పితృశక్తులన్నింటినీ పూజిస్తే వచ్చే లాభం బతికి ఉన్న వాళ్ళకే వస్తుంది. అందువల్ల చేయమన్నారు మన ఋషులు. ఆ చేయమన్న క్రమంలో మనకి ఏం చెయ్యాలి, మనకి ఏమవుతుంది వాళ్ళ వల్ల అంటే, మనకు తెలియని శక్తులు వాయి ఏం జరుగుతుంది అంటే మనకు జరిగేవన్నిటికీ కారణం ఆ శక్తులు కూడా అవుతాయి. దైవశక్తులు ఎలాగూ ఉన్నాయి. దైవశక్తులతో పాటు పితృశక్తులు కూడా మనల్ని ఎప్పుడూ కవర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పితృశక్తులకి మనకి కనెక్షన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఏ రూపంలో, గుర్తున్న రూపంలో. ఇప్పుడు నాకు మా నాన్నగారితో కనెక్షన్ ఉంటుంది, మా తాతగారితో కనెక్షన్ ఉంటుంది, మా తాతగారి తండ్రితో కనెక్షన్. ఆ తర్వాత వాళ్ళకి నాకు తెలియదు, కానీ తెలియకపోయినా వాళ్ళ జీన్స్ అయితే నాలో ఉన్నాయి. కాబట్టి ఈ పితృ యజ్ఞాన్ని చేయడం కొరకు వాళ్ళు విధి విధానాలు ఏవైతే చెప్పారో దాంట్లో మొదటి 3 తరాలకి మాత్రమే మీరు పేర్లు చెప్పి చెయ్యండి అన్నారు. ఆ తర్వాత వాటికి ఈ 3టికి చేస్తే ఆటోమేటిక్గా అందరికీ అవుతుంది అని ఒక భావనతో, ఆ విధంగా మనకి మొత్తం మన నుంచి ఈ రోజు జీవించి ఉన్న వారి నుంచి వారి పైన తరాలను చూసుకుంటే మొదటి 3 తరాలు పిండ భాగులు అని, ఆ తర్వాత వాళ్ళని లేపభాజులు అని, ఆ తర్వాత అతని పిండదాత అని, ఆ తర్వాత సమానోదకులు అని 7 తరాలని, ఆ తర్వాత 7 తరాలని సగోత్రికులు అని మన పితృదేవతల క్రమంలో అందరినీ డిఫైన్ చేశారు. వీళ్ళందరినీ మనం తలుచుకోవాలి. తలుచుకుంటే ఆ వాళ్ళలో ఉన్న ఎనర్జీలో కారణంగా మనకి ఒక ఎనర్జీ వస్తుంది, మనకి బాగు జరుగుతుంది, మంచి జరుగుతుంది అన్న భావనతో రీసెర్చ్ చేసి పూర్తిగా అర్థం చేసుకుని అనుభవించి మనకి ఋషులు ఈ సిద్ధాంతాన్ని ఇచ్చారు. అయితే మనం పురాణాల్లో కొన్ని సంఘటనలను చూస్తామండి. వాటిలోని జీవించి ఉన్న ప్రస్తుత తరాల వాళ్ళు ఈ శ్రాద్ధ కర్మ నిర్వహించకపోవడం వల్ల తమకి సద్గతులు కలగలేదంటూ పెద్ద తరాల వాళ్ళు అంటే ఆ పితృదేవతలు విచారించడము, దుఃఖించడము జరుగుతున్నట్టుగా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కథలు ఉంటాయి. వీటిని మనం ఎలా తీసుకోవచ్చు? భారతీయ విద్యా విధానం వైపు వెళ్ళాలి. దీనికోసం భారతీయ విద్యా విధానం ఏంటి అంటే, ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఆ విషయాన్ని ఈనాటి విద్యా విధానంగా ఇది అని మెటీరియలిస్టిక్గా అనాలిసిస్ చేయకుండా వాళ్ళు అనుభవానికి వచ్చే విధంగా చెప్పేవాళ్ళు. నేనున్నాను, మా నాన్నగారు ఉన్నారు, నేను ఏమైనా చేస్తే మా నాన్న బాధపడతాడు, ఇది ఏ ధర్మంలోనైనా ఉండేదే. సో నేను ఏదైనా చేస్తే మా నాన్న బాధపడతాడు అన్న చెప్పినప్పుడు, నేను ఏదైనా చేయకపోతే మా నాన్న బాధపడతాడు అన్నప్పుడు, నేను చెయ్యాలి అని చెప్పాలంటే బాబు నువ్వు ఇది చేస్తే మీ నాన్న సంతోషిస్తాడు, లేకపోతే బాధపడతాడు అని చెప్తారు. అదే క్రమంలో పితృదేవతలకు సంబంధించిన పనులు రాను అర్థం కాక మళ్ళీ రీసెర్చ్ చెయ్యలేక వీళ్ళు మానవాళి చెయ్యదేమో అని మీ పితృదేవతలు బాధపడతారు అని పురాణాలలో కథల రూపంలో చెప్పారు మనకి. అంతేకాని మనం చేయనంత మాత్రాన వాళ్ళు బాధపడడం జరగదు. కానీ వాళ్ళు బాధపడకపోతే మనకేం జరుగుతుంది అంటే, మనకి కావలసిన ప్రొటెక్షన్ రాదు. మనకి ఎనర్జీస్, చుట్టూ ఉన్న ఎనర్జీస్ నుంచి ప్రొటెక్షన్ రావాలి. ఆ ప్రొటెక్షన్ మనకి భద్రత రాదు. అది రాకపోతే మనకే లాస్. సో ఈ ప్రకారం మనకే మేలు, మన కొరకే పితృపక్షాలు చేసేది మన కొరకే. మన చుట్టూ ఉన్న ప్రకృతి మన కోసమే, మనం జీవించి ఉన్నప్పుడు చేయడానికే. కాకపోతే ఈ చేసే క్రమం భాద్రపద మాసంలో ఎందుకు చెప్పారు అంటే, ఈ టైంలో భూమి, సూర్యుడు, చంద్రుడు, విష్ణునాభి అంటే పాలపుంతలో ఉన్న గ్యాలక్టిక్ సెంటరు ఒక అలైన్మెంట్కి వస్తాయి ఇప్పుడు. ఆ కారణంగా మనకి ఈ టైంలో చేయాలి. అయితే శ్రాద్ధ కర్మలో భాగంగా పెట్టేటువంటి పిండం, అందులో వినియోగించేటువంటి పదార్థాలకు ఉన్నటువంటి శక్తిని గురించి కూడా కొంచెం తెలియజేయండి. పిండము అంటే ఇదంతా చాలా సైంటిఫిక్గా చెప్పుకోవాలి అంటే, ఈ విధానాలన్నీ కూడా మనం ఆటవిక జీవన విధానంలో ఉన్నప్పటి నుంచి వచ్చాయి. ఆటవిక జీవనంలో అన్నము అంటే ముఖ్యమైన స్టేపుల్ ఫుడ్ ఏది ఉంటే అది. ఆ స్టేపుల్ ఫుడ్ తప్పకుండా వాడాలి. ఎందుకంటే దాన్ని వాడితే దాని ఇతర పక్షులు అన్నీ కూడా వాడుకుంటాయి, ఏం సమస్య లేదు. అందువల్ల మన ప్రాంతంలో అన్నము అని బియ్యంతో వండిన అన్నాన్ని, ఉత్తర భారతదేశ ప్రాంతంలో గోధుమలకు సంబంధించి గోధుమలతో చేసిన దాన్ని, స్టేపుల్ ఫుడ్ ఏదైతే అది దానికి సంబంధించిన దాంతో కొంత పదార్థాన్ని పక్కన ఒకసారి దగ్గర పెడితే, రౌండ్ చేయడం ఎందుకు, దాన్ని ఫ్లాట్గా చేయొచ్చు కదా అంటే, రౌండ్ చేస్తే అది అటు ఇటు పోతూ ప్రకృతిలో అటు ఇటు వెళ్తున్నప్పుడు పక్షులు అవి వచ్చినప్పుడు తినడానికి ఈజీ అవుతుంది. ఫ్లాట్గా ఉంటే పక్షులు తినడానికి వీలు కాదు. అందువల్ల పక్షులన్నిటికీ ఇవ్వడం కొరకు ప్రకృతిలో మన వాళ్ళు పిండము అన్నారు. యాక్చువల్గా పిండము అంటే జీన్స్, జన్యువు. ఆ పిండాన్ని ఈ పిండంగా మనం తీసుకుంటాం. అలాగే రౌండ్ ఉండేది పిండం అంటాం. ఆ రౌండ్ ఉండేదే పిండము.
చిన్న తల్లి గర్భంలో పిండమే, తర్వాత భూమి గుండ్రమే, అది పిండమే, దాని తర్వాత విశ్వము పిండమే. అందువల్ల అండ పిండ బ్రహ్మాండములు అంటారు. అన్నీ అండాకారమే. ఆ అండాకారంలో ఈ పిండం ఒకటి. ఈ పిండము మనం పెడితే చుట్టూ ప్రకృతిలో మనం ప్రకృతికి ఆహారం ఇచ్చినట్టు అవుతుంది. ఆ కాలంలో ప్రకృతిలో అన్ని పక్షులకి వాటికి కూడా ఆహారాలు ఇవ్వాలి కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అంతా మంచిగా ఉండాలని పిండాలని పెట్టేవాళ్ళు. ఆ పిండ క్రమంలో ఇవన్నీ వచ్చాయి. గతించిన మానవులందరూ కూడా ఖచ్చితంగా ఒకానొక దశలో పితృదేవతలు అవుతారండి. ఒకానొక దశ కాదండి, గతించగానే పితృదేవతలు అవుతారు. ఏ మనిషి చనిపోయినా వెంటనే పితృదేవత అవుతాడు. మీకు ఆ సీక్వెన్స్ చెప్తా. మనిషి బ్రతికుంటే మనిషి, బ్రతికిన మనిషి చచ్చిపడుంటే శవం. ఈ శవం మనకి మన డైలీ లైఫ్లో మనకి పనికిరాదు. ఇక దాని ఉంటే మనకి పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల దాన్ని ముందు డిస్పోజ్ చేయాలి. ఆ డిస్పోజ్ ఆఫ్ చేసే పద్ధతిని మన వాళ్ళు బ్యూటిఫుల్గా అంత్యేష్టి అన్నారు. అంత్యేష్టి కార్యక్రమం మనం చనిపోయిన బాడీని డిస్పోజ్ చేసే ఒక పద్ధతి. అంత్యేష్టి జరిగిన తర్వాత బాడీ అయితే పోయింది, కానీ బాడీలో ఇంతకుముందు జీవించి ఉన్న మనిషి జ్ఞాపకాలైతే పోవు. ఆ మనిషి ఇంకా ప్రకృతిలో లయం కావాలంటే టైం పడుతుంది. ఎందుకంటే పంచప్రాణాలు పోయిన తర్వాత ఇది కట్ అయిపోయిన తర్వాత ఆ పంచప్రాణాలు మళ్ళీ గాలిలో మనకు ఉండేవి 5 ప్రాణాలు. ఆ ప్రాణోపాన వ్యానోదాన సమాన అని 5 వాయువులు. ఈ వాయువులన్నీ మళ్ళీ మామూలుగా వాయువుల్లో కలిసిపోవాలి కాబట్టి దానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే సమయంలో మొదటి 10 రోజులు, చనిపోగానే మొదటి 10 రోజులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బాడీ డిస్పోజ్ చేయడం పద్ధతి పెట్టి, ఆ తర్వాత 11, 12వ రోజులో ఆ బాడీలో ఉండిన శక్తిని ఆ పైలోకాలకు పంపించే ప్రాసెస్ పెట్టి, ఆ తర్వాత పైలోకాలకు వెళ్ళిపోయింది అనుకుని తాను బ్రతికి ఉన్నంత వరకు అక్కడ ఉన్నట్టు, అక్కడి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు చేసే కార్యక్రమాన్ని శ్రాద్ధములు అంటారు. దీనికి మొత్తం పితృకార్యానికి, అసలు పితృకార్యము పితృయజ్ఞము అనే దానికి కూడా మళ్ళీ మన వాళ్ళు ఏమిచ్చారు అంటే, మనిషిగా పుట్టిన ప్రతి వాడు పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు 5 యజ్ఞాలు చేయాలన్నారు. 5 యజ్ఞాలని పంచమహాయజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞాలు అంటే ఏంటి? యజ్ఞం అనగానే మనకేంటి, ఒక హోమగుండం దాంట్లో అదంతా అనుకో, అది కాదండి. యజ్ఞము అంటే కార్యము చేయవలసింది. ఆ పంచమహాయజ్ఞాలు ఏమిటి అంటే, మొదలు భూత యజ్ఞం చేయమన్నారు. భూత యజ్ఞం అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులన్నింటినీ మనం ఇబ్బంది పెట్టకుండా వాటిని జీవించనివ్వాలి, మనము జీవించాలి. లెట్ లివ్ అని, అది భూత యజ్ఞం. దాని తర్వాత మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా అలాగే చేయాలి. అందువల్ల మనుషులందరికీ చేయవలసినటువంటి పనులు మనం చేసి పెట్టాలి కాబట్టి దాన్ని మనుష్య యజ్ఞము అన్నారు. భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము. దాని తర్వాత అసలు మనం ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంత ప్రపంచం ఉండి ఇదంతా మనకు ప్రకృతి ఉండి, ఈ ప్రకృతి ఎవరో చేశారు కదా, ఎవరో దేవతలు కదా, అందువల్ల దేవయజ్ఞము అని ప్రకృతిని ఆరాధించడం కోసం దేవయజ్ఞం అన్నారు. సో భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, దేవయజ్ఞం. అసలు ఇదంతా ఒక నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మనకి ఎవరిచ్చారు? రాను ఎవరో ఋషులు మనకి ఒకదాని తర్వాత ఒకళ్ళు ఇచ్చారు. అమ్మ అందరికన్నా ముందు మనకి ఇచ్చినది. అందువల్ల అమ్మ మొదటి గురువు అయింది. అమ్మ కన్నా ముందు అమ్మకి ఎవరు ఇచ్చారు? మళ్ళీ ఎవరో వాళ్ళ అమ్మ ఇచ్చారు. అలా వాళ్ళకి ఎవరు ఇచ్చారు? గురువులు. అంటే అందరికీ వచ్చి ఇచ్చింది ఎవరు? ఆ అందరి సెక్షన్ని మన వాళ్ళు ఋషులు అంటారు. అందువల్ల ఋషి అనేటువంటి వాళ్ళందరి ద్వారా మనకు జ్ఞానం వచ్చింది కాబట్టి దాన్ని బ్రహ్మయజ్ఞము అన్నారు. బ్రహ్మ అంటే అర్థం జ్ఞానం అండి. బ్రహ్మ అంటే ఏదో చతుర్విధ బ్రహ్మ 4 తలకాయలు ఉన్నాయని కాదు. బ్రహ్మ అంటే జ్ఞానం. సో ఆ జ్ఞానము బ్రహ్మ యజ్ఞం చేయాలి. అంటే మనకు తెలిసిన విజ్ఞానాన్ని మళ్ళీ సొసైటీకి అందించడం బ్రహ్మయజ్ఞం అవుతుంది. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఇది బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం మనం. ఆ బ్రహ్మయజ్ఞం తర్వాత పితృయజ్ఞం చేయమన్నారు. ఎందుకంటే ఈ బాడీ వచ్చిందే పితృదేవతల పితరుల వల్ల కాబట్టి, పితరులు అంటే తాను జన్మించినందుకు కారణమైన వారు, తాను జీవించుతున్నందుకు కారణమైన వారు. సో వాళ్ళు పితృదేవతలు అంటే అమ్మా నాన్న కాబట్టి, అమ్మా నాన్న అంటే మళ్ళీ వాళ్ళకి అమ్మా నాన్నలు ఉంటారు, వాళ్ళకి అమ్మా నాన్నలు ఉంటారు కాబట్టి ఈ సెక్షన్ అంతా కలగలిపి పితృదేవతలని పితృయజ్ఞం చేయమన్నారు. ఇలా చేయవలసిన 5 యజ్ఞాలు చేస్తే మనకి 3 రుణాలు తీరిపోతాయన్నారు. ఏంటి? పితృ రుణం తీరుతుంది, దేవ రుణం తీరుతుంది, ఋషి రుణం తీరుతుంది. ఋషి రుణం ఎలా తీరుతుంది? బ్రహ్మయజ్ఞం చేస్తాం కాబట్టి ఋషి రుణం తీరుతుంది. దేవయజ్ఞం కారణంగా దేవరుణం తీరుతుంది. దేవరుణంతో పాటు మనకి ఇది కూడా మన భూతయజ్ఞం, తర్వాత మనుష్య యజ్ఞంతో అయిపోతుంది. దాని తర్వాత ఋషి రుణం, దేవరుణం, పితృరుణం. ఈ 3 రుణాలని రుణత్రయము అన్నారు. ఈ రుణత్రయం తీరడానికి పంచమహాయజ్ఞాలు ఆధారం చేసుకుని, పంచమహాయజ్ఞాలు చేయడానికి మళ్ళీ ప్రకృతిని ఆధారం చేసుకుని, దాంట్లో ఒక సెక్షన్ని పితరులు అని చెప్పి పితరుల కోసం చేయమన్నారు. అది పితృయజ్ఞంగా మనకు వచ్చింది.
ఆ పితృయజ్ఞం చేసే క్రమంలో మనం మన చనిపోయిన ప్రతి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కారణమైన వాళ్ళు, అంటే మన తల్లి తండ్రి చనిపోయి ఉంటే ఆ చనిపోయిన వాళ్ళని పితృయజ్ఞంలో మనం భాగంగా చేయాలన్నారు. దీంట్లో ప్రతిరోజు తలుచుకోవాలని చెప్పారండి. మనం ఎంత విజ్ఞానాన్ని మరిచిపోయామో, అసలు ప్రాక్టీసెస్ ఎంత మారిపోయినాయి అంటే ప్రతిరోజు తద్దినం పెట్టాలని ఒక రకంగా చెప్పారు వాళ్ళు. 365 రోజులు పెట్టాలన్నారు. కానీ 365 రోజులు పెడుతూ కూర్చుంటే మరి మన పనులు సాగవు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, వాటికి కొన్ని మెథడ్స్ చెప్పారు. 365 రోజులు తద్దినం పెట్టడము అంటే ప్రతిరోజు ప్రకృతిలో ఒకరిని పిలవడం, వాళ్ళకి కాస్త అన్నం పెట్టడం, పితరుల పేరు మీద చేయడం, సర్వీస్ చేయడం. అదన్నా చేయలేము. కానీ కనీసం ఏం చేయాలి అంటే ప్రకృతికి ఏదైనా చేయాలి. ఏదైనా చేయాలి అంటే నీళ్లతో తర్పణం చేయమన్నారు. సో నిత్య పితృ తర్పణం అనేది నిత్య శ్రాద్ధం కిందికి వస్తుంది. నిత్య శ్రాద్ధం అయిన తర్వాత వాళ్ళు ఇట్లా ఎన్ని శ్రాద్ధాలు చెప్పారు? 96 రకాల శ్రాద్ధాలు చేయమన్నారు. షణ్ణవతి శ్రాద్ధాలు అంటారు. ఆ 96 రకాల శ్రాద్ధాలలో నిత్య శ్రాద్ధం ఒకటి, తల్లిదండ్రులు చనిపోయిన తిథి నాడు సంవత్సరానికి చేసేది ఒకటి, ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం అని. అలా కాకుండా నాకు ఎప్పుడో పని మీద నేను ఏదో తీర్థయాత్రలకు వెళితే ఒక చోటికి వెళ్ళి హాయిగా అనుభవిస్తుంటే అప్పుడు కూడా తల్లిదండ్రుల్ని అందరినీ గుర్తు చేసుకోవాలని తీర్థశ్రాద్ధం అని. సో ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం, నిత్య పితృతర్పణం, తీర్థశ్రాద్ధం, ఈ 3 అయిన తర్వాత ప్రతిరోజు చేయడానికి బదులుగా 96 శ్రాద్ధాలు చెప్పినప్పుడు ఆ 96 ఏంటంటే 12 అమావాస్యల నాడు చేయవలసినవి, 12 సూర్య సంక్రమణాలప్పుడు చేయవలసినవి, 14 వ్యతిపాత యోగాలు, 14 వైధృతి యోగాలని ప్రతి నెల వస్తుంటాయి. ఆ యోగాలప్పుడు, ఆ తర్వాత 14 మన్వాదులు, తర్వాత పుష్యమాఘ మాసాలలో వచ్చే 9 తిథులు ఉంటాయి, త్రిశ్రోష్టకాలు, ఇవి అన్నీ కలగలిపి యుగాదులు 4, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం ఆరంభమైన రోజులని, ఈ తిథులన్నింటి నాడు మనం శ్రాద్ధాలు పెట్టాలి అని ఒక విధానం చెప్పారు. ఇప్పుడు అందరం ఏది చేయలేకపోతున్నాం, పంచాంగాల్లో పేర్లు ఉంటాయి, కానీ ఆ రోజు నాడు పితృదేవతలను తలుచుకోవడం అంటే అసలు అప్పుడు పనే లేదు మీకు, పితృదేవతలు తలుచుకోవడానికి కూర్చున్నారు అప్పుడు. కానీ ఈ కాలంలో అది వీలు కాదు. ఈ కాలానికి రాసిన సైన్స్ కాదు ఇది. ఈ కాలంలో ఆ పని చేస్తూ మనం ఏదైనా చెయ్యాలి. ఆ క్రమంలో మనకు వచ్చింది మహాలయ శ్రాద్ధాలు వచ్చాయి, పక్షాలు వచ్చాయి. సంవత్సరానికి ఒక్కసారి ఆ 15 రోజుల బ్లాక్లో మనం అందరి పితృదేవతలని ఒక్కనాడైనా తలుచుకోవాలి. నిజానికి ప్రతిరోజు తలుచుకోవాలి. ఆ తలుచుకోవాల్సిన పితృదేవతలు ఎవరు అంటే దానికి ఒక సిస్టమ్ పెట్టారు, దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. దాన్ని కారుణ్య వర్గము అంటారు. ఎవరెవరిని తలుచుకోవాలి, ఎవరెవరి పితృదేవతలు అంటే కారుణ్య వర్గం అంటారు. కారుణ్య వర్గం ఎవరెవరు? నేను చేయాలి అప్పుడు నాకు నా తల్లి, నా తండ్రి, నా తల్లి నుంచి మళ్ళీ 3 తరాలు, నా తండ్రి నుంచి మళ్ళీ 3 తరాలు, నా తల్లికి తోబుట్టువులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ సంతానం, నా తండ్రికి తోబుట్టువులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ సంతానం, నాకు మేనమామలు అంటే తల్లి తోబుట్టువులు, నా భార్యకి ఆత్మపత్ని, పత్నికి మళ్ళీ ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరులు. ఈ సెక్షన్ అంతా కూడా కారుణ్య వర్గము అంటారండి. ఇవి కాకుండా నా లైఫ్లో నేనున్నందుకు నా జీవితంలో నాకు తరచూ నాకు తగిలే వాళ్ళు ఎవరు అంటే నా గురువు నాకు తగులుతారు, నా గురువు కారణంగా. అందువల్ల గురువు, ఆచార్యుడు, నా మిత్రులు, గురువు, ఆచార్యుడు, మిత్రులు, సఖ. ఆ తర్వాత నేను తటస్థపడి నా జీవితంలో ఏదో రకంగా నాకు మేలు చేసి నాకు సంబంధించిన ఒక మంచిని కలిగించిన ప్రతి వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ అన్నదానికి రిక్తినః అని వస్తుంది. ఇలా 47 డిజిగ్నేషన్స్లో మనం పిండాలు పెట్టాలి. మహాలయ పక్షంలో పిండాలు పెట్టడం అంటే వాళ్ళని తలుచుకుని, వాళ్ళంతా నా వాళ్ళు, వాళ్ళంతా నా కోసం నా జీవితంలో చేశారు అన్న భావనతో, ఆ పేరుతో అందరి మళ్ళీ ప్రకృతికి మనం ఏదైనా ఇవ్వడం. ఆ ఏదైనా ఇవ్వడాన్నే మనం పిండాలు పెట్టడం అంటాం. అందరికీ దాన ధర్మాలు చెయ్యాలి అంటాం. ఇది చేయడానికి పితృపక్షాలలో ఏదో ఒక రోజున్నా సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ తర్వాత 16వ రోజు అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు సకృన్మహాలయ అంటారు. ఆ రోజు మాత్రం తల్లికి సంబంధించిన తల్లిలకు మాత్రమే చేయాలి. ఇలా మనకి ఒక చాలా క్రమబద్ధంగా, చాలా శాస్త్రీయంగా, చాలా లింకులు పెట్టి మనకి ఒక విధి విధానం చెప్పారు. ఆ క్రమంలో మనకి మహాలయ పక్షాలు వచ్చాయి. ఆ పక్షాల్లో మనం చేసుకోవాలి. శ్రాద్ధ కర్మలో భాగంగా మనం పెట్టేటువంటి ఈ పిండాలు ఏవైతే ఉన్నాయో అవి
పితృదేవతలకు ఏ విధంగా చేరతాయి అంటే కాకి రూపంలో వచ్చి తింటారని లేకపోతే ఇతర పశుపక్షాదుల రూపంలో వచ్చి తింటారని అంటూ ఉంటారు. దీనికి సంబంధించి వివరాలు తెలియజేయండి. సాధారణంగా ఆ కాలంలో వాళ్ళు ఋషులు చేసిన రీసెర్చ్ ఈ కాకులు వచ్చి తినడం ఇలాంటివన్నీ కూడా చాలా పాతకాలపు రీసెర్చ్ మెథడ్ ఇది. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రకృతిలో నేను పెట్టింది తినాలి అంటే పెట్టగానే అన్ని పక్షులవన్నీ వస్తాయి. సాధారణంగా పక్షులన్నీ ఇక్కడిక్కడ తిరుగుతుంటాయి, వాటికి బోలెడంత ఫుడ్ దొరుకుతుంటుంది, అందువల్ల అవి రావు. కానీ ఆకాశంలోనే ఎక్కువగా ఉంటూ ఇలా పెడితే తినడానికి వెయిట్ చేసే వాటిని ఎక్కువగా మనం కాకులు అంటాం. ఈ కాకులు ఋషులు ఏదో రీసెర్చ్ చేశారు, మనకు అది ఇప్పుడు తెలియట్లేదు, మనం ఇంకా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. కాకులకి ఈ పితృశక్తులకి కొంత లింక్ పెట్టారు. అంటే మనకు కనపడకుండా మన చనిపోయిన పెద్దలందరూ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వెళ్ళే ఎనర్జీ మన వసులోకంలో ఉంటుంది. వసులోకంలో ఉంది అంటే ఆకాశంలో ఉంటుంది. అందువల్ల ఈ కాకులకి ఆ ఆకాశానికి ఆ వసులోకానికి ఏదో సంబంధం పెట్టుంటారు. అందువల్ల కాకులు వస్తే పితృదేవతలు వచ్చాయి అన్న భావన తెచ్చుకోమన్నారు. కాకులే రాగలుగుతాయి, ఇంకా కాకులు తప్ప వేరే పక్షులు రాలేవు. కొంగలు రావు, కొంగలు నీటి దగ్గరే ఉంటాయి. గద్దలు అంటే మన ఈగిల్స్ వస్తాయి, కానీ ఆ ఈగిల్స్ చాలా ఎత్తున ఉంటాయి, అవి కూడా తక్కువగా వస్తాయి. అందువల్ల మన ఋషులు ఏం చేశారు, కాకులు అయితే బెస్ట్గా ఆ పక్షులు తప్పకుండా వస్తాయని పెట్టారు. ఆ కాకి మనకి ఇచ్చే బంధువు కూడా, కాకి ఎన్నో రకాలుగా మనకు వచ్చిపోతూ ఉంటుంది. అందువల్ల కాకులకి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవి పెడితే బయట పెడితే అందరూ తింటారు అని. ఈ చిన్న చిన్న పక్షులు తినడాన్ని వాళ్ళు పెద్ద కన్సిడర్ చేయలేదు, కాస్త ఎక్కువగా యూనిక్గా వచ్చేవి చూసుకున్నారు. ఆ క్రమంలో మనం ఏది పెట్టినా ఆ పెట్టింది వాళ్ళకి అందుతుంది అని భావన. ఎలా అందుతుంది, మనం పెట్టింది ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఎండిపోతుంది అనుకుంటాం మనం. ఇప్పుడు మనం ఏదైనా ఒక పద్యం నేను నేర్చుకోవాలి అనుకున్నాను అనుకోండి, పద్యాన్ని తెల్లకాగితం మీద రాసుకున్నాను, ఆ పద్యాన్ని నేను కంఠస్థం చేశాను. కంఠస్థం చేసి ఆ కాగితం అలాగే ఉంది, పద్యం అలాగే ఉంది, కానీ నేను పద్యాన్ని చెప్తాను. పద్యం నేర్చుకున్నానుగా, ఆ నేర్చుకున్నది ఎక్కడ పోయింది, నా మెదడులోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పద్యం ఇక్కడే ఉంది, మరి నా మనసు నుంచి పద్యం ఎలా వస్తుంది? అలా అని మెటీరియలిస్టిక్ క్వశ్చన్ వేస్తే మనకి మన నైవేద్యాలకు సంబంధించిన ప్రిన్సిపల్ దొరుకుతుంది అనమాట. మన నైవేద్యం పెట్టింది సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతుంది, పద్యం సూక్ష్మ రూపంలో నా మనసులోకి వచ్చేసింది. అలాగే మనం పెట్టే నైవేద్యం కూడా సూక్ష్మ రూపంలో మళ్ళీ ఆ శక్తులకి చేరిపోతుంది. ఆ శక్తులు ఏమిటి, మళ్ళీ మనలాంటి శక్తులే. ఆ మనలాంటి మనకు తెలియని ఆ శక్తులు ఏవైతున్నాయో, ఎనర్జీస్ ఏవైతున్నాయో ఆ ఎనర్జీస్కి వెళ్ళిపోతుంది. ఆ కారణంగా అలా చెప్పి పితృపక్షాలకు సంబంధించి మాతృమూర్తి ప్రాధాన్యత విశిష్టత గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే మనకి మాతృగయ్య ప్రత్యేకంగా క్షేత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనిషి పుట్టాడు అంటే తల్లి గర్భం నుంచి వస్తాడు. అందువల్ల తల్లి మొట్టమొదటి గురువు కాబట్టి అన్ని విషయాలలో మన సనాతన ధర్మంలో తల్లికి ప్రాముఖ్యత ఇచ్చారు. మిగతా చోట్ల ప్రవక్తలు తల్లికి ఇవ్వలేదు ఎక్కువ, కానీ మనిషిగా పుట్టిన తర్వాత తనకి లభించేటువంటి ప్రకృతి నుంచి లభించేటువంటి అన్నింటిలో తనని కాచుకుని చూసుకునే తల్లి మాత్రమే తనకి మొదటి గురువు అవుతుంది. తల్లికి అందువల్ల ప్రథమ స్థానం ఇచ్చారు. అందువల్ల ఏది చేసినా ఎప్పుడు చేసినా అమ్మా నీకు నమస్కారము అన్నారు. దాన్నే మాతృదేవో భవ అన్నారు. ఇప్పుడు దేవ అనే శబ్దాన్ని మాతృకి తగిలించారు. సో మాతృదేవో భవ, ఆ తర్వాత తర్వాత పితృదేవో భవ. ఇక్కడ పితృ తండ్రి, కానీ మాతాపితరులని కలిపి మళ్ళీ పితరులు అంటారు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. కాళిదాస్ అంటాడు. ఎందుకంటాడు, వాక్కుతో వచ్చే అర్థం, ఈ రెండింటిని మనం విభజించగలమా, తీయగలమా? వాక్కుంటే అర్థం ఉంటుంది దాని వెంబడే, అన్డివిజిబుల్. ఆ అన్డివిజిబుల్ ఏమున్నాయో సృష్టిలో, వాటిలో ఎవరు అంటే తల్లి తండ్రి అని చెప్పారు. ఆ తల్లి తండ్రి రూపమైన మీ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని చెప్పాడు ఆయన. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తి, వాక్కు అర్థము ఎలాగైతే కలిసి ఉంటాయో అమ్మ నాన్న కూడా నాకు అలాంటి వాళ్ళే అని పితరులు వాళ్ళకి నమస్కారం అన్నారు. వాళ్ళని పితరులు అంటారు. ఈ పితరుల్లో తల్లికి ముఖ్యమైన, ఎందుకంటే తల్లే మొట్టమొదటి, తండ్రి కన్నా ముందు తల్లి. ఆ తల్లికి సంబంధించినటువంటి దాంట్లో తల్లి ఉన్నంత వరకు తల్లి యొక్క సేవ, తల్లికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటాం. తల్లి పోయిన తర్వాత తల్లిని మాత్రం మనం తప్పకుండా స్మరించాలి. ఆ స్మరించే క్రమంలో తల్లి కన్నా సాధారణంగా అప్పటి జీవన విధానం ప్రకారం పెద్దవాళ్ళు ముందు, పెద్ద వయసులో పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేది కాబట్టి మగవాళ్ళు, తండ్రులు సాధారణంగా ముందు పోయేవాళ్ళు. అందువల్ల తండ్రి ముందు వెళ్ళిపోయేవాడు. అప్పుడు తండ్రికి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అలా చేస్తున్నప్పుడు తండ్రికి శ్రాద్ధాలు పెట్టేవాళ్ళు. తర్వాత తల్లి ఉన్నప్పుడు తల్లి పోయిన తర్వాత తల్లికి పెడతారు. ఇలా అందరికీ పెట్టిన తర్వాత తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళందరూ కూడా
ఏం చేయాలి, శ్రాద్ధం అసలు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని అన్నప్పుడు తాను ఉన్న చోట పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తన దగ్గరే ఉంటారు, తన కనెక్టివ్ వాళ్ళతో ఉంటుంది. తను ఉన్న చోట తన ఇంట్లో పెట్టుకోవాలి. తన ఇంట్లో పెట్టుకున్నాక ఇంకెక్కడ పెట్టాలి అంటే ప్రకృతిలో, వాళ్ళు ప్రకృతి శక్తులు కాబట్టి ప్రకృతిలో ఇంకా ఎక్కువ చోటికి మనం ఎక్కడన్నా పోతే అక్కడ పెట్టుకోవాలంటే నదీ తీరాలు అన్నారు. సో నదీ తీరాలు, తీర్థక్షేత్రాలలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడానికి ఈ భూమి ఫార్మ్ అయినప్పుడు, భూమి ఏర్పడినప్పుడు శాస్త్రీయంగా ఆలోచిస్తే ఇక్కడికి వచ్చిన ఎనర్జీస్ అన్నింటికి సంబంధించిన లింకులు వాళ్ళు కొన్ని ల్యాండింగ్ పాయింట్స్ పెట్టారండి. ఇప్పుడు మనం మూన్ మీద ల్యాండ్ అవుతే కొన్ని పేర్లు పెడతాం. మనం శివశక్తి అని పేరు పెట్టుకున్నాం, ప్రధానమంత్రి గారి పేరు, దాని పేరు పెట్టారు. అలాగే ల్యాండింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఈ భూమి ఏర్పడి భూమి మీదకి మిగతా శక్తులన్నీ ల్యాండ్ అయినప్పుడు కొన్ని ల్యాండింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ల్యాండింగ్ పాయింట్స్లో ఈ విశ్వశక్తి అంతా కూడా ఎక్కడ ల్యాండ్ అయింది ఫస్ట్ అంటే కాశీలో అయింది. అందువల్ల కాశీకి అంత ప్రాముఖ్యత. సో కాశీలో అయిన తర్వాత మళ్ళీ అది స్ప్రెడ్ అయింది, జ్యోతిర్లింగాల ప్లేసెస్లో స్ప్రెడ్ అయిపోయింది. ఎనర్జీ అక్కడి నుంచి మళ్ళీ స్ప్రెడ్ అయింది అనమాట. అలాగే ఈ పితరుల శక్తి కూడా వాళ్ళు ఫస్ట్ ల్యాండింగ్ పాయింట్ని గయా అన్నారు. అది బీహార్లో ఉంది. ఆ గయా అనే చోటు నుంచి ఆ పితృశక్తితోని మనకు కనెక్టివిటీ వస్తుంది పితృలోకంతో అనుకొని ఎవ్వరు శ్రాద్ధం పెట్టినా గయలో పెట్టాలి అన్నారు. అలా మనకి గయా శ్రాద్ధం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ రావడానికి మళ్ళీ గయా ఎందుకు వచ్చింది, దీని పేరు ఎందుకు ఇలా వచ్చింది అన్నప్పుడు, గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విష్ణుమూర్తి, రాక్షసులు దేవతలు అప్పుడు అందరూ విష్ణుమూర్తిని కొలిచేవాళ్ళే. ఇప్పుడు పోషకుడు కదైనా ఆ నెగిటివ్ ఎనర్జీ అతను రాక్షసుడు. సో ఆ గయాసురుడు విష్ణుమూర్తిని ప్రార్థించి ఆ భక్తితో ఏం చేశాడంటే, నాకు ఒక వరం ఇమ్మన్నాడు. ఏంటి అంటే, నన్ను టచ్ చేస్తే పాపపుణ్యాలు క్లియర్ అయిపోవాలి. ఎవరు టచ్ చేసినా, ముఖ్యంగా మనుషులు, వాళ్ళు పాపపుణ్యానికి క్లియర్ అయిపోతే నాకు ఆ వరం ఇవ్వు అన్నారు. ఆ గయాసురుడికి ఈయన విష్ణుమూర్తి వరం ఇచ్చేశాడు. ఆ వరం ఇచ్చిన నాటి నుంచి మొత్తం యాక్టివిటీ అంతా మారిపోయింది. అందరూ పుణ్యాత్ములై, అందరూ పుణ్యపాపాలు లేకుండా క్లీన్ అయిపోతున్నారు, అందరికీ ముక్తి లభిస్తుంది. అప్పుడు దేవలోకంలో వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా అయితే మరి యాక్టివిటీ సృష్టి జరుగుతుండాలి కాబట్టి ఎలా జరుగుతుందని చెప్పి అనుకుని వాళ్ళు సృష్టికి ఇబ్బంది అవుతుందని ఒక సత్ర యాగం చేశారు. మళ్ళీ అంతా సృష్టి బాగుండాలని ఆ యాగం చేస్తున్నప్పుడు, ఆ యాగం ఎక్కడ చేయాలి అంటే నార్మల్ ల్యాండ్ ప్లాట్ఫామ్ మీద చేయకూడదు. ఎక్కడ చేయాలి అంటే చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ కావాలి, పవర్ఫుల్ బాడీ ఉన్న వాళ్ళకి కావాలి. అంటే గయాసురుడు ఉందని అనుకున్నారు. అప్పుడు గయాసురుడిని అడిగారు, నీ బాడీని వాడుకొని మేము యజ్ఞం చేస్తాం. అతను అంటాడు, ఓకే, అతను ఎప్పుడు ఎలాగో అందరి కోసం పనిచేసేవాడు, అందరి కోసం ఉన్నవాడు కాబట్టి సరే చేయండి, కానీ చేస్తే నా తల ఎక్కడుందో ఆ తల భాగంలో మీరు చేసినప్పుడు ఆ ప్రాంతానికి, నా నాభి ప్రాంతానికి, నా పాదాల ప్రాంతానికి, ఈ మూడిటికి మీరు స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి, స్పెషల్ రికగ్నిషన్ ఇవ్వాలి అని చెప్పాడు. ఓకే, అక్కడ ఎవరు పితృకార్యం చేసినా గయాశ్రాద్ధం వస్తుంది, ఫలితం వస్తుందిలే అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు. ఆ కథ ప్రకారంగా మనకి గయలో శిరోగయ, ఒరిస్సాలో నాభిగయ, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పాదగయ అని 3 గయలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తప్పకుండా శ్రాద్ధాలు పెట్టాలి అంటారు. అంటే శ్రాద్ధం చేసేవాడు తన ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. అక్కడికి కనుక వెళ్ళి పెడితే ఇంకా స్పెషల్గా వెళ్ళి ఒకసారి చేసి వచ్చినట్టు. ఆ తర్వాత అసలు ఈ మూడింటికి కాకుండా అక్కడ బదరికాశ్రమంలో, అంటే బదరీనాథ్లో బ్రహ్మ కపాలం అని ఒకటి ఉంది. అక్కడ హిల్ కూడా అలాగే అనిపిస్తుందండి, కపాలమాగా ఉంటుంది, హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్. అక్కడ చేస్తే వెంటనే అది నార్త్ పోల్ కదా, నార్త్ పోల్కి వెట్టివైపు కదా, అందువల్ల అక్కడ చేస్తే దేవతలకు వెళ్ళిపోతుందని బ్రహ్మకపాలంలో కూడా శ్రాద్ధం పెట్టాలి అని ఒకటి పెట్టారు. దాన్ని పితృగయ అని అంటున్నారు ఈ మధ్య. అలా బ్రహ్మకపాలం, ఈ 3 గయలు, ఈ 4 అయిన తర్వాత ఇంకొకటి తల్లికి ప్రత్యేకంగా ఈయన కపిల ముని అని కపిల గీతాన్ని రాశాడు. ఆయన అక్కడ ఉన్న ప్లేస్లో ఆయన అక్కడి విశేషాన్ని బట్టి మాతృగయ అని గుజరాత్ రాష్ట్రంలో సిద్ధ్పూర్ అనేటువంటి విలేజ్లో, సిద్ధ్పూర్ అనే టౌన్, ఆ టౌన్లో ఒక సరోవరం ఉందండి. దాన్ని బ్రహ్మ సరోవరం అంటారు. సరోవరాలు మళ్ళీ మన లిటరేచర్లో ఉన్నాయి. 5 సరోవరాలు చాలా ముఖ్యమని, పద్మ సరోవరం, ఈ బ్రహ్మ సరోవరం, మానస సరోవరం, ఇంకో 2 ఉన్నాయి. మొత్తానికి 5 సరోవరాల్లో ఈ బ్రహ్మ సరోవరం ఏదైతే ఉందో అది సిద్ధ్పూర్లో ఉంది. అక్కడ తల్లి కోసం ప్రత్యేకంగా పెట్టాలి అన్నారు. అక్కడ తండ్రి కోసం పెట్టరండి, మిగతా వాళ్ళ కోసం వరకు పెట్టబడు, కేవలము తల్లికి మాత్రమే అక్కడ శ్రాద్ధం చేస్తారు. దాన్ని మాతృగయ శ్రాద్ధం అంటారు. అట్లా మాతృగయ
అమ్మను ఇంపార్టెన్స్ ఇచ్చి తల్లిదండ్రుల మిగతా పితరులందరూ ఈ 4 గయల్లో తద్దినాలు పెడితే గయా శ్రాద్ధాలు పెడితే ఇక్కడ పెట్టుకోమన్నారు. ఏ తద్దినం పెట్టినా ఏ రోజు శ్రాద్ధం పెట్టినా గయా శ్రాద్ధ ఫలితమస్తు అని అనిపించుకుంటారు. అంటే గయలో పెట్టిన ఫలితం వచ్చుగాక అని. ఆ క్రమంలో మనకి మాతృగయలో ఈ ప్రత్యేకంగా ఉందండి. ఈ శ్రాద్ధ కర్మలో భాగంగా మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఆ ల్యాండింగ్ పాయింట్స్ అన్నారు కదండి, ఈ పంచగయలతో పాటు నదుల పుష్కరకాల సమయాన్ని కూడా చాలా విశిష్టంగా చెప్తారు. దాని గురించి కూడా కొంచెం వివరించారు. ఇక్కడ మనం సైంటిఫిక్గా, నాదంతా కొంచెం దృక్పథం సైంటిఫిక్గా మాట్లాడుతుంటానండి. నాకు ఈ పురాణాల గినాల కథలని బేస్ చేసుకొని వెళ్ళను. సాధారణంగా పుష్కరము అంటే సాధారణంగా మనకి 12 అని అర్థం అండి. ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. సూర్యుడు స్టాటిక్గా ఉన్నాడు. సూర్యశక్తితోనే మనం అంతా సౌరమండలం అంతా నడుస్తుంది. భూమి ఉన్న చోటు నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు భూమితో పాటు కొన్ని గ్రహాలు ఉన్నాయి. అంతర్గ్రహాలు అంటే భూమికి సూర్యుడికి మధ్యలోనేమో బుధుడు శుక్రుడు ఉన్నారు. భూమి అవతల కుజుడు, తర్వాత గురువు, తర్వాత శని ఉన్నారు. గ్రహాలు ఇవి. ఆ దాంట్లో మొత్తం గ్రహాలలో సూర్యుడు చాలా పెద్ద. సూర్యుడి యొక్క షేర్ అంటే వాటా, సౌరమండలం అంతా ఎంత వాటా అంటే 99.85%. అంటే 10,000 కిలోల ముద్ద అనుకుంటే 9,985 కిలోల ముద్ద సూర్యుడే. 15 కిలోల ముద్దనే మిగతా వాళ్ళంతా. ఈ 15 కిలోలలో అతిపెద్దది ఏది అంటే గురుగ్రహం, అది 10 కిలోలు. 3 కిలోలు శని. ఇక మిగిలిన 2 కిలోలలో మిగిలిన గ్రహాలు చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, ఆస్ట్రాయిడ్స్, ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్, ఇవన్నీ అన్నీ కలగలిపితే మిగతా 2 కిలోలు అవుతారు. ఈ క్రమంలో గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా భూమి మీద ఉంటుంది. చాలా పెద్ద గ్రహం. బృహస్పతి అంటే పెద్ద అని, గురువు అంటే పెద్ద. అట్లా గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ భూమి మీద పడుతున్నప్పుడు ఆ గురుగ్రహపు ఇంపాక్ట్, అది దాని ప్రభావంతో నదులలో, నీళ్లలో, వృక్షాలలో ఔషధ గుణాలు మారిపోతాయి. అలా మారిపోతున్నప్పుడు ప్రతి రాశిలో గురువు 1 సంవత్సరం ఉంటాడు. సో గురువు రాశి మారినప్పుడల్లా భూమి మీద ఒక రాశికి పుష్కరాలు వస్తాయి, ఒక నదికి. అట్లా 12 మంచి నదులు, జీవనదులు ఏవైతే ఉంటాయో 12 నదులకి పుష్కరాలు వస్తాయి అని మన వాళ్ళు ఒక థీరీ పెట్టారు. అంటే ఆ రాశిలోకి గురువు వచ్చినప్పుడు, అంటే ఆ అలైన్మెంట్ అనమాట. చంద్రుడు, సూర్యుడు, భూమి, గురువు, వాటి వెనక రాశులు. ఆ ప్రాసెస్లో మనకి సింహరాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి. కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానది పుష్కరాలు వస్తాయి. అట్లా 12 ఏళ్లకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. అలా పుష్కరాలు వచ్చినప్పుడు ఏమిటి అన్నారంటే అది చాలా స్పెషల్ అకేషన్ కాబట్టి ఆ సంవత్సరం అంతా ఆ నదిలో కొత్త నీరు, కొత్త లక్షణాలు వస్తాయి కాబట్టి మీరు మొట్టమొదటి నాడు వెళ్ళి స్నానం చేయండి అని పుష్కర స్నానం చేయమన్నారు. మరి మనం ఎప్పుడు చేసినా మన వెనకాల ఉన్న పితృదేవతల శక్తులు కూడా మనకు కావాలి కదా. అందువల్ల వాళ్ళ కోసం కూడా ఆ రోజు అక్కడ స్మరించి మీరు శ్రాద్ధాలు చేయాలని చెప్పారు. తీర్థశ్రాద్ధం చేయమన్నారు. పుష్కరాలప్పుడు అయితే తీర్థశ్రాద్ధమే అది కూడా. అందువల్ల అందరి పితృదేవతలు, అంత కారుణ్య వర్గాన్ని అందరినీ తలుచుకుంటూ ఆ రోజు కూడా చెయ్యండి అని చెప్పి పుష్కరాలను కూడా చేయమన్నారు. మళ్ళీ ఒకసారి మనం గయా శ్రాద్ధం దగ్గరికి వస్తే, గయా శ్రాద్ధం పెట్టిన తర్వాత పిండాలు పెట్టడం మానేయవచ్చు అనేటువంటి ఒక అపోహ నడుస్తున్నట్టుందండి. దీని గురించి కూడా కొంచెం చేయవచ్చు ఒక రకంగా. ఎలా అంటే చేసిన వాడు పిండాలు పెట్టినాడు మరునాటి నుంచి ఏమీ తినకూడదండి. మరునాటి నుండి ఆగిపోవాలి. ఇంకా ఏమి తినకూడదు. తన జీవితం అనేది లేదనుకోవాలి. ఎందుకంటే పిండాలు ఎప్పటిదాకా పెట్టాలంటే జీవించినంతకాలం పెట్టాలి. నేను గయలో పెట్టాను కాబట్టి నాది అయిపోయింది పని అనుకుంటే అది ఉద్యాపన కాదు, వ్రతం కాదు. మనకి మన సిస్టంలో, సనాతన ధర్మంలో కొన్ని నోములు, వ్రతాలు ఉంటాయి. అవి కొన్నాళ్ళు చేయాలి, చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి అంటారు. అంటే మనకు కావాల్సింది అనుకుని దాని అంతవరకు మనం పూజన బాగా చేసామన్న ఉద్దేశంతో ఇంకా నేను ఇప్పటి నుంచి ఆ పూజ చేయను అని. కానీ పిండాలు పెట్టడం అనేది అలాంటిది కాదు. పిండాలు పెట్టడం అనేది వేరే వాళ్ళ కోసం కాదు. మొట్టమొదటిది పితృదేవతలకు అని ప్రత్యేకంగా వాళ్ళ కోసం కాదు, అది మన కోసం పెట్టుకునేదే, మన బాగు కోసం, మన మంచి కోసం. రెండవది, ఇది దైనందిన జీవన చర్య. మనం బతికున్నంత కాలం పెట్టవలసిందే. నేను అమెరికా వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఇక్కడికి అమెరికాలోనే ఉంటానని అనలేను కదా. అమెరికా వెళ్ళి మళ్ళీ వచ్చేసానుగా. మరి వచ్చి ఇక్కడ జీవించకుండా ఉండలేను కదా. అమెరికాలోనే ఉన్నానని కలగంటూ ఉండలేను కదా. అలాగే పిండాలు పెట్టినప్పుడు ఏ గయలో పెట్టినా, ఏ క్షేత్రంలో పెట్టినా, బ్రహ్మకపాలంలో పెట్టినా, పిండాలు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మనం ఒక ఎక్స్ట్రా విశేషంగా పెట్టాం అంతే. వీ హ్యావ్ గాన్ నియర్ టు ది పితృదేవతాస్. అందువల్ల వసులోకం దగ్గరగా వెళ్ళి వాళ్ళకి అందించి వచ్చాం అనుకుంటాం.
అంతేగాని మనం మళ్ళీ పెట్టకూడదు అనేది చాలా తప్పండి, పెట్టవలసిందే. శ్రాద్ధ కర్మ అధికారం, అర్హత శాస్త్రం ఎవరెవరికి ఉన్నాయని చెప్పింది. అందులో ఈ విషయానికి వచ్చినప్పుడు మహిళలు శ్రాద్ధం పెట్టొచ్చా? మంచి పిండ శ్రాద్ధం అధికారము అనేది మొట్టమొదలండి. ఈ రోజుల్లో అధికారము అన్న పదానికి మనకు ఒక అర్థం తెలుసండి. సంస్కృతంలో అధికారము అన్న పదానికి ఉన్న అర్థం ఎవరైనా అమరకోశం వెళ్ళి చూడొచ్చండి. అది అవకాశము అండి అర్థం. అంటే అధికారం అంటే, అధికారం అంటే మనం రైట్ అనుకుంటాం, రైట్ టు ఆపర్చునిటీ అనమాట. అందువల్ల అవకాశాన్ని అధికారం అని సంస్కృతంలో అంటారు. అందువల్ల పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్తారు. అధికారం రావడం అంటే ఏంటి? మనం ఏదో వచ్చేస్తుంది అనుకోండి, అది కాదండి. అవకాశం రావడమే అధికారం. ఆ శ్రాద్ధాన్ని చేయడానికి అధికారం ఎవరంటే మన వాళ్ళు కుటుంబ వ్యవస్థ ఏర్పరిచినప్పుడు ఇంట్లో ఉన్న అందరూ, ఆ కుటుంబంలో ఉన్న అందరికీ అన్ని పనులు చేసి పెట్టాలంటే బాగుండదు కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, ప్రతినిధి ఎవరు అంటే మన కుటుంబ వ్యవస్థలో కుటుంబ యజమాని. సో మనం పితృస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పితృస్వామ్యంలో ఒక తండ్రి అనేవాడు, ఆ కుటుంబానికి తండ్రి అనేవాడు యజమాని అవుతాడు. అందువల్ల అతనొక్కడు అందరి కొరకు శ్రాద్ధాన్ని పెడతాడు. అతని తల్లిదండ్రులకు పెడుతున్నాడు కదా అంటే మరి అతని తల్లిదండ్రులకి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అందరూ వాళ్ళు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కలుస్తారు కదా, ఆయన జీన్స్ ఉన్న వాళ్ళే కదా అందరూ మళ్ళా. అందువల్ల తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి తమ సంతానం ఏదైతే ఉందో వాళ్ళు మొట్టమొదటి అధికారం ఉంటుంది. దాంట్లో పురుషులు వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి పురుష సంతానం లేనప్పుడు స్త్రీలు వస్తున్నారు. అసలు స్త్రీలకు అధికారం ఉందా లేదా? స్త్రీలకు అధికారం అంటే మన సనాతన ధర్మంలో స్త్రీ పురుషుల్ని ఎంత డెఫినెట్గా డిఫైన్ చేసి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పచెప్పారంటే వాళ్ళ అనాటమీ, వాళ్ళ శరీర తత్వాలు, శరీరంలో ఉన్న విషయాలు, ఫ్యూచర్ అంతా కలిపి ఎంతో లోతుగా వాళ్ళు ఆలోచించి ఈ ఫిమేల్ అనేటువంటి స్త్రీ తత్వం ఉన్నది ఇదంతా స్త్రీలందరూ కూడా అపురూపం అన్నారు. వాళ్ళని ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలన్నారు. ఎందుకంటే ఒక్క స్త్రీ మాత్రమే సంతానాన్ని కలగలిగే సామర్థ్యం ఉన్నాడు. అందువల్ల ఆ స్త్రీ కేవలం శిశువులని తీసుకుని మళ్ళీ వాళ్ళని డెవలప్ చేయడం కోసం కావాల్సిన అసైన్మెంట్ డ్యూటీ అంతా చెప్పారు. సంపాదించుకొచ్చి అన్నీ చేసి కుటుంబానికి కావాల్సిందంతా పురుషులు చేయమన్నారు. అందువల్ల పురుషుడు చేసే ధర్మాలలో ఆమె సహధర్మచారిణి అయింది స్త్రీ. ఆ క్రమంలో స్త్రీలకి ఈ పని పెడితే మరి వాళ్ళ పనులు ఎవరు చేయాలి? అందువల్ల స్త్రీలకి ఈ శ్రాద్ధాల పని పెట్టలేదు. ఆ రకంగా మనకి శ్రాద్ధాలు చేస్తున్నప్పుడు స్త్రీలు చేయొద్దు అని ఒక రూల్ వచ్చింది. కానీ ఆ రూల్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళని నిరోధించడం అనే దగ్గరకు వచ్చాం. ఒక స్త్రీ నేను పెడతానంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అమ్మా ఇది నీ శరీరానికి నీకు సంబంధించింది కాదు, నీ జాబ్ కాదు, ఇది నీకన్నా ఆ పురుషులది జాబ్ అని చెప్తాం. కానీ పురుష సంతానం లేని తల్లిదండ్రులు ఉంటారు, అప్పుడు స్త్రీలు మేము పెడతాం అంటాం. దానికి మన శాస్త్రంలో ఇచ్చిన ఫస్ట్ ఎక్సెప్షన్ కాదు రూల్ ఏంటంటే, ఒక వ్యక్తికి మగపిల్లవాళ్ళు లేనప్పుడు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు పుట్టిన మగపిల్లవాడు సేమ్ అధికారానికి వస్తాడు. కొడుకు లాంటి వాడు దౌహిత్రుడు అంటారు. అందువల్ల దౌహిత్రుడు చేయాలి. దౌహిత్రుడు కూడా లేడు, మరి ఎట్లా? దౌహిత్రుడు కూడా లేనప్పుడు ఆ వ్యక్తికి పురుషులుగా ఉన్నటువంటి జ్ఞాతులు అంటే దగ్గరి రక్త సంబంధం ఉన్న తండ్రికి అన్నదమ్ముల పిల్లలు, తన అన్నదమ్ములు వాళ్ళు చేయొచ్చు, తన అన్నదమ్ములు కూడా చేయొచ్చు, వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ కాలంలో చాలా సెల్ఫిష్నెస్ పెరిగింది, స్వార్థం పెరిగింది. ధర్మకార్యం చేయాలంటే ఇబ్బందులు అవుతున్నాయి, ధర్మం చేయాలంటేనే ఇబ్బంది అవుతుంది. అందువల్ల నాకేం పని అని అంటారు అందరూ. కానీ అలా అనకుండా చెయ్యాలి. చెయ్యకపోతే మళ్ళీ వాళ్ళకి పాపం. యాక్చువల్గా ఉండి చెయ్యలేకపోతే, నాకు ఈ మధ్య ఒక ఫ్రెండ్ అలాగే జరిగితే, ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు, కూతుళ్ళకి అబ్బాయిలు ఉన్నారు, కానీ చిన్నపిల్లలు. బ్రదర్ వచ్చాడు, యంగర్ బ్రదర్ వచ్చాడు, నేను చేస్తానని కూర్చున్నాడు. నేను అన్నాను సో నైస్ సిటీస్. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు రావట్లేదు. అన్న చనిపోతే తమ్ముడు రాడు, కార్యక్రమానికి అసలే రాడు చేద్దామంటే. సో ఆ విధంగా మిగతా జ్ఞాతుల్లో చేయాలండి. జ్ఞాతులు కూడా లేకపోతే లేదా జ్ఞాతులు ఉండి రాకపోతే అప్పుడు ఏమన్నారంటే, ఆ చనిపోయిన అతని యొక్క భార్య తానే చేస్తుంది. కానీ స్త్రీ కదా, తాను చేయడం కొరకు ఏం చెప్పారు? అమ్మ నువ్వు అసైన్మెంట్ ఇవ్వు అన్నారు, కర్తృత్వం ఇవ్వు అన్నారు. ఎస్ ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ అని ఎవరికైనా చెప్పండి అన్నారు. అలా ఎవరికైనా చెప్పి ఎనీ పర్సన్ ఆ పని చేయవచ్చు. ఇది మహిళల కొరకు ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్.
ఇప్పుడు ఈ కాలంలో ఏమంటారు, నథింగ్ డూయింగ్, మేము మా నాన్నకి మేమే చేసుకుంటామని పిల్లలు వస్తారు. ఆడపిల్లలు కొంతమంది వస్తున్నారు, కొన్ని చోట్ల కొరివి పెట్టడం, తల కొరివి పెట్టడం చేస్తున్నారండి. ఎక్కడా చేయొద్దని లేదండి, కానీ వాళ్ళు ఆ కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఋతుక్రమంలో ఉండకూడదు. ఈ ఋతుక్రమం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏంటో తెలియదు, కాబట్టి వాళ్ళకి ఈ రిస్క్ అంతా ఎందుకు అని ఆ రిస్క్ లేకుండా వాళ్ళని వద్దు అన్నారు. అంతేకాని వాళ్ళు చేయొద్దు అని లేదు. రాను రాను ఆడపిల్లలు కూడా శ్రాద్ధాలు పెడితే పెట్టవచ్చు. అది మనం మార్చుకోలేదు, ఇంకా ఆచారాలని సంస్కరించుకోవాలి. మనం ఇంకా ఎప్పుడో 1500 ఏళ్ల కింద సంస్కరించబడిన కార్యక్రమాలు ఇవన్నీ. 1500 ఏళ్ల నుంచి ఎవరు మార్చలేదండి. అందువల్ల ఇప్పుడు మనం అందరూ కలిసి పండితులందరూ కూర్చుని, సంస్కృతం వచ్చిన వాళ్ళందరూ కూర్చుని దానికి కావాల్సిన మంత్రాలని మళ్ళీ స్ట్రక్చర్ చేసి చేయొచ్చు. ఆ చేయడంలో ఇబ్బంది ఏం లేదు, అది చేయొచ్చు. కానీ మన సొసైటీ ఇంకా ఒప్పుకునే స్థాయిలో లేము మనం. అది అంతేగాని చేయొద్దు అని ఎక్కడా లేదండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ అధికారం ఉంటుంది. మాతృగయలో ఆడవాళ్ళు వచ్చి పెడతారండి, ఆడవాళ్లే పెడతారు. అక్కడ ఆడవాళ్ళ కోసం పెడతారు. తల్లి కోసం బిడ్డలు పెట్టారు, కొడుకులు ఎలాగో పెడతారు తల్లి కోసం, కానీ అక్కడ పెడుతుంటారు. ఇది మన ప్రాంతంలో ఉన్న చిన్న ఇది తప్ప దేశం అంతా కాదండి. ఆడవాళ్ళకి కూడా స్థానం ఉంది, పెట్టొచ్చు, అదేం లేదు. కానీ పెట్టొచ్చు కదా అని వాళ్ళే మొదలు రాకూడదు. ఈ ఆప్షన్స్ అన్నీ అయిన తర్వాత వస్తే మంచిది అనమాట. అట్లా శ్రాద్ధకర్మ చేయడానికి ఖచ్చితంగా రక్త సంబంధీకులే అయి ఉండాలండి? లేదు, రక్త సంబంధికులు అవసరం లేదు. మన దాంట్లో ప్రతి చోట ఇంటిగ్రేటెడ్ అండ్ వెల్ డిఫైన్డ్ ప్రాక్టీసెస్ ఇచ్చారు మనకి. కొడుకు సంతానం అంటే ఏంటి అనే దానికి కొడుకులు 10 రకాలని చెప్పారు. కన్న కొడుకుని ఔరసుడు అంటారు. తాను కొడుకుగా భావించి తన ఇంట్లో పెట్టుకుంటే ఒక కొడుకు. కొడుకులు లేక బాబు నేను చిన్నప్పటి నుంచి నా దగ్గర పెట్టుకొని నువ్వు నా పేరు తీసుకో, నా గోత్రం తీసుకో అని చెప్పి దత్తత అంటారు, దత్తుడు. దాని తర్వాత ఎక్కడో ఉంటాడు, ఊరికే వచ్చిపోతుంటాడు, బట్ ఫాదర్లీ ట్రీట్మెంట్ వాడికి ఇస్తాడు, వాడు ఫాదర్లీ ట్రీట్మెంట్ సన్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు, మన నుంచి లాభం పొందుతాడు. అంటే ఒక తండ్రి కొడుకు చేయగలిగేవన్నీ ఆ పిల్లవాడికి చేస్తాము, ఆ పిల్లవాడు కొడుకే. ఇలా గోళకుడు ఏదో ఉంటుంది, మహాభారతంలో ఈయన చెప్తాడు, మన భీష్ముడు చెప్తాడు. ఇలా మనకి 10 రకాల సంతానం కొడుకులు ఉంటారు. ఈ 10 రకాల వాళ్ళు ఎవరైనా చేయవచ్చు. చాలా అల్టిమేట్ మన ఋషులు ఏం చేశారంటే, ఎవ్వరూ లేనట్టయితే ఎవరైనా ముందుకు వచ్చి, ఎవరూ లేని వాళ్ళని అనాథలు అంటారు. అనాథ అంటే మొగుడు లేనిదని అర్థం కాదండి. అనాథ అంటే కేర్ టేకర్ లేని వాళ్ళు. కేర్ టేకర్ ఎవరు అంటే తండ్రికి కొడుకుని ఒక పారంపర్యంగా. ఆ క్రమంలో అనాథ కనుక అయినట్టయితే ఆ అనాథకి సంస్కారం ఎవరైనా చేయవచ్చు, అసలు సంబంధం లేకపోయినా చేయవచ్చు. సో శ్రాద్ధం పెట్టడం అంటే అది రెగ్యులర్గా చేయరు కదా, వాళ్ళకంతా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మెమరీ ఉండదు, ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందువల్ల ఒకసారి చేస్తారు, కార్యక్రమాలు చేస్తారు, 10 రోజుల కార్యక్రమాల తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఏదో వాళ్ళ పేరుతో మళ్ళీ గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేయడము, లేకపోతే సమాజంలో దాన ధర్మాలు చేయడము చేయవచ్చు. అవన్నీ కూడా దయచేసి అదంతా సమాజంలో ఏం చేయాలి, శ్రాద్ధం అంటే ఏమిటనేది కూడా మనం రీడిఫైన్ చేసుకోవాల్సిన రోజులు వచ్చాయి. శ్రాద్ధం అంటే కేవలం బ్రాహ్మణులనే పిలిచి, సోకాల్డ్ బ్రాహ్మణులనే పిలిచి కూర్చోబెట్టి ఏదో మంత్రాలతో కాదండి. శ్రాద్ధ మంత్రాలన్నింటిలోనూ ఏముంది అంటే, నేను నా పితరులని స్మరిస్తున్నాను, పితరులు వస్తున్నారు, వాళ్ళకి నేను వాళ్ళ పేరు మీద నేను ఈ సమాజంలో ఏదో చేస్తున్నాను, సేవ చేస్తున్నాను అన్న అర్థమే మంత్రాలలో ఉంటుందండి. పితృదేవతల హోదాకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే సహజ మరణాలు కాని వారి విషయంలో, అంటే ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఘోర ప్రమాదాల్లో వారి పరిస్థితి చాలా మంచి ప్రశ్న వేశారండి. అసలు మనిషి చనిపోతే ఏమవుతుంది అనేది కూడా మనకు తెలియాలి. ఏ మనిషి చనిపోయినా మొట్టమొదటి జరిగేది ఏంటంటే ప్రాణోత్క్రమణము అంటారు. దానికి మంత్రాలండి. వెనకటికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడే మంత్రాలతో దాన ధర్మాలు చేసేసేవాళ్ళు. పితృకార్యాలలో అంటే అంత్యేష్టిలో మొట్టమొదట పరిషత్ అని చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తారండి. హే పరిషత్ అని మొదలవుతుంది మంత్రాలు. ఈ వ్యక్తి ఇలా జీవించాడు, చనిపోయాడు, చనిపోతున్నాడు, ప్రాణోత్క్రమం అవుతున్నప్పుడు. ఇప్పుడంటే చనిపోతారు, ఆల్రెడీ హాస్పిటల్లో 2 రోజుల నుండి వస్తారు. ఆ బాడీకి ప్రాణోత్క్రమణ అయిపోయి చనిపోయిన తర్వాత ఆ పంచప్రాణాలు వెళ్ళిపోతాయి, బాడీ ఉండిపోతుంది. ఆ బాడీ ఉన్నప్పుడే సమాజంలో అందరినీ పిలిచి, ఈ వ్యక్తి మరణించాడు, ఈ వ్యక్తి బతికి ఉన్నప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే అందరూ మన్నించండి అని సర్వప్రాయశ్చిత్త మంత్రాలు చదువుతారు.
దయచేసి చనిపోగానే మనం సంస్కార ఆర్కేస్ట్కి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ బ్రాహ్మణుడు చదువుతున్న మంత్రాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మీనింగ్ ఉంటుంది వాటిలో. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి గురించి చెప్పి ఆ తర్వాత ఎలాగో ఆ వ్యక్తి బోలెడంత సంపాదించి ఉంటాడు, సంపాదన లేకపోయినా ఏదో కొంత ఉంటుందిగా, ఆ వ్యక్తికి ఉన్న సంపాదనని అప్పటికప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయమంటారు సొసైటీలో. దాన్ని చనిపోగానే ఇచ్చే దానాలు అంటారు. అలా ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళ సంతానం మళ్ళీ శ్రమిస్తారు, మళ్ళీ వచ్చేస్తుంది కదా. ఇది ఎకనామిక్ సిస్టమ్, ఇది అంతా కంటిన్యూడ్ ఎకనామిక్స్ కోసం చెప్పారు. లేకపోతే ఆ సంపాదన అట్లాగే ఉంటే వీడు సోమరిపోతే అవుతాడు, వీడు సమాజంలో దుష్టుడు అవుతాడు, సమాజానికి శత్రువు అయిపోతాడు. ఆ కారణంగా వాళ్ళు అంతవరకు ఉన్న అతనికి కొంతనైనా మీరు దాన ధర్మాలు చేయండి అని దాన ధర్మాలు చేస్తారు. ఏ కార్యాల్లోనూ కూడా మొట్టమొదటి దానాలు ఇవ్వాలి లేదండి, ఒక చనిపోయినప్పుడు మాత్రమే ఇవ్వాలని. అలా మనం దాన ధర్మాలు చేసిన తర్వాత ప్రతిసారి 10 రోజులు చేస్తారు. ఈ 5 వాయువులు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని మన వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటి అంటే శవము అని, చనిపోగానే బాడీని, ఆ తర్వాత దాన్ని పార్థివ శరీరం కూడా అంటారు. దాని తర్వాత దాన్ని ప్రేత అంటారు. సో ప్రేత ఈజ్ ద నెక్స్ట్ డిజిగ్నేషన్ ఆ ఎనర్జీకి. చనిపోయి ఉన్నప్పుడు మనిషి, చనిపోగానే శవం, తర్వాత ప్రేత. ఈ ప్రేతకి శరీరం ఉండదు, ఏదో. ఈ ప్రేతకి శరీరం ఉండదు కాబట్టి మన వాళ్ళు ఊహించింది ఏంటంటే 10 రోజుల్లో ఆ ప్రేతకి ఒక షేప్ వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే పైకి వెళ్ళిపోవాలి కాబట్టి. ఎప్పుడైనా పొగ పైకి పోతున్నట్టు అది కూడా పోతుంది. ఆ శక్తి పైకి వెళ్ళడానికి ఒక రూపం వస్తుంది. ఆ ప్రేతకి రూపం రావడానికి 10 పగళ్ళు పడతాయన్నారు. దేశాహం అన్నారు. 10 పగళ్ళు కావాలి. ఈ 10 పగళ్ళకి ఒక బాడీ వస్తుంది. ఆ బాడీ రాగానే అది వెళ్ళిపోవడం మొదలుస్తుంది. ఆ వెళ్ళిపోయే ముందు ఆపి వెళ్ళకు, మా అందరినీ ఒకసారి చూడు, మేమందరం బాగున్నాము, ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఏ ప్రాబ్లం లేదు, మేమందరం బాగుంటాం ఇక్కడ అని వాళ్ళకి చెబుతూ నీళ్లు వదలడాన్ని ధర్మోదకాలు అంటారు. ఆ ధర్మోదకాలు చేసిన తర్వాత ఆ ప్రేత శక్తి, ఆ ప్రేత ఈ 10 రోజుల కార్యక్రమం అవుతున్నప్పుడు పేరు చెప్పి ప్రేత అంటారండి. అప్పుడు తండ్రి పేరు, తాత పేర్లు మాట్లాడారండి. శ్రాద్ధం చెప్పినట్టు రాదు, శ్రాద్ధం కాదది. శ్రాద్ధం నుంచే మొదలవుతుంది. అంతకుముందు పితృకర్మ అంటాం. సో ఈ పితృకర్మ చేస్తున్నప్పుడు 10 రోజులు చేసిన తర్వాత 11వ నాడు మనం ఈ ఎనర్జీని, ప్రేతని పితృలోకానికి తీసుకెళ్ళాలి. పితృలోకం అంటే వసులోకం. వసులోకానికి వెళ్ళాలి. మొదటి లోకం. వసులోకానికి వెళ్ళడానికి ఎలా వెళ్తుంది ఇది? దానికి దారి తెలియదు. వెళ్ళిపోతుంది ఎట్లాగో, కానీ వెళ్తుంటే ఆర్డర్గా వెళ్ళాలి, ఆర్గనైజ్డ్గా వెళ్ళాలని పితృలోకంలో ఉన్న 2 శక్తుల్ని పిలుస్తారండి, ఆవాహన చేస్తారు. వాటిని విశ్వేదేవులు అంటారు. అక్కడ 3 సెట్లు ఉంటారు. ఒక సెట్టుని కాలకాముక అంటారు, ఒక సెట్టుని పురూరవ ఆర్ద్రవ అంటారు. ఈ పురూరవ ఆర్ద్రవ అనే సెట్ వాళ్ళు ఏంటంటే ప్రతి తద్దినానికి తీసుకురావాలి వాళ్ళు. కాలకాముకులు ఏంటంటే చనిపోగానే రండి, వచ్చి తీసుకుపోండి అంటే అప్పుడు వాళ్ళు వస్తారు. సో 11వ నాడు 12వ నాడు కాలకాముక విశ్వదేవులతో సహా వాళ్ళని పూజించి, ప్రేతను పూజించి, ప్రేతని అక్కడికి పంపిస్తాం మనం. ఆ పంపించే విధానం అంతా అంత్యేష్టిలో ఉంటుంది. నిజానికి అంత్యేష్టి ప్రాసెస్ అంతా కూడా ఒక పూర్తి ఎపిసోడ్గా అందరం తెలుసుకోవాల్సినటువంటి కంటెంట్ అది. ఆ తర్వాత అంత్యేష్టిలో మనం 11వ రోజు 12వ రోజు ఏవైతే సంవత్సరం తర్వాత చేయాలో అడ్వాన్స్ చేసి సింబాలిక్గా 11, 12 చేస్తాము. అందువల్ల సంవత్సర సూతకం ఉంది అంటాం. ఆ సంవత్సరం వరకు ఈ ఎనర్జీ పోదు అక్కడి. ఆ ఎనర్జీ కాలకాముక విశ్వదేవులతో ఆ పితృలోకానికి వెళ్ళిపోయి పితృలోకంలో ఎంట్రీ అవుతుంది. ఎంటర్ కాగానే అక్కడ ఆల్రెడీ 3 ఉన్నారుగా, చనిపోయిన వాడికన్నా ముందు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? 3లో సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక మీరు స్వర్గానికి వెళ్ళిపోండి అంటారు. ఆ స్వర్గానికి వెళ్ళిపోండి అని చెప్పడానికి స్వర్గపాథేయము అనే కార్యక్రమం చేస్తారు. స్వర్గము అంటే స్వర్గము, పాథేయము అంటే మార్గం. సో స్వర్గానికి పంపించేది అంటే ఆదిత్య లోకంలో ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు, ఈ రుద్రలోకంలో ఉన్నవాడు ఆదిత్య వెళ్తాడు, వసులోకంలో ఉన్నవాడు రుద్రానికి వెళ్తాడు, ఈ కొత్తగా వెళ్ళినవాడు వసులోకంలో కూర్చుంటాడు. ఈ కూర్చునే ప్రక్రియనంతా కూడా 12వ నాడు సపిండీకరణం అని చేస్తారు. ఇవన్నీ చూడదగ్గవండి. ఏదో చేస్తున్నారు బ్రాహ్మణులు, ఏదో చేస్తున్నారు, పోయి భోజనప్పుడు పెడతారని వీళ్ళకు కూర్చోకూడదు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. సిస్టమేటిక్గా చేశారు. అలా మనకి పితృలోకంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి పితృశ్రాద్ధాలు పెడతాం. ఆ క్రమంలో మనం అందరికీ ఈ చేస్తున్నప్పుడు ఇది ఒక పెద్ద ప్రాసెస్గా చేస్తాం కాబట్టి ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా వాళ్ళని పంపించవచ్చు. ట్రైన్ ఎక్కడానికి మనం పోవచ్చు, మనం ఎవరైనా వెళ్ళి చేయవచ్చు. ఎవరు లేకపోతే చేత కాకపోతే ఎవరో వచ్చి చేస్తారు కూడా కదా. ఈ శ్రాద్ధ కర్మ ప్రక్రియలో స్వయంగా పిండం పెట్టుకోవడం అనేటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం. దాని గురించి కొంచెం వివరించండి. ఆ విధానం ఎక్కడా లేదండి. కాస్త తెలివి ఎక్కువైపోయి నాది నేను పెట్టుకుంటా, నాకు ఎవడో పిండం పెట్టడం ఏంటి, నేనే పెట్టుకుంటా అనుకుంటాం. అసలు మనకు చనిపోయిన తర్వాత పిండాలే మనకు అక్కర్లేదండి. చనిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. మన ఎనర్జీ కోసం మనం పైలోకాలకు వెళ్ళిపో మనం వెళ్ళిపోతుంటాం. వీళ్ళ పట్టించుకోం అసలు మనం. కానీ ఉన్నవాడికి పిండం పెట్టకపోతే పాపం.
అందువల్ల ఎవరికైతే అధికారం అంటే అవకాశం ఉండి పిండం పెట్టాలో వాళ్ళు తప్పకుండా పెట్టాలి. ఎవరూ లేని వాళ్ళకి ఎవరో ఒకరు చనిపోయినప్పుడు చేస్తే వాళ్ళు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అందుకే చనిపోయిన వాడిది కాదు ఇది, చనిపోయిన వాడి సంబంధీకులది, అందువల్ల వాళ్ళు చేసుకోవాలి. ఆ ప్రకారంగా ఆత్మపిండము అసలు అవసరమే లేదు. ఆత్మపిండం పెట్టుకోవడానికి బదులుగా బ్రతికినంత కాలం ధార్మిక జీవనం అవలంబించి పూర్తిగా డిటాచ్మెంట్ అయ్యి ప్రకృతిలో లీనమయ్యే ప్రయత్నం చేస్తే అది ఆత్మపిండం ఏమాత్రం అవసరం లేని స్థితికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు, అందరూ మర్చిపోతారుగా. సో ఆ విధంగా ఆత్మపిండం అనేది లేదు. కానీ ఈ చాదస్తులు కొంతమంది కాస్త తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదో పిండాలు పెట్టాలి తప్పదు వాళ్ళకి తీసుకుంటారన్న దృష్టితో వస్తారు. కానీ సైంటిఫిక్గా దానికి ఇది లేదు, ఆత్మపిండం అక్కర్లేదు. ఆత్మపిండం పెట్టుకునే వాళ్ళు కేవలం అదొక హిపోక్రసీ, అంతకుమించి ఏమీ లేదండి. ఇంకా కొన్ని సందర్భాల్లో కొడుకో లేదో కూతురు, కొడుకు లేదా కూతురు ఇష్టం లేని పని చేశారని చెప్పేసి కోపంతో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, పిండ ప్రదానం చేయడం ఆగ్రహంతో చేస్తూ ఉంటారు. వాటి ఫలితాలు ఎట్లా ఉంటాయండి? చాలా సింపుల్ అండి. నేను చెప్తున్నట్టు ఓరియంటేషనే మార్పు, పితృదేవతలకు సంబంధించింది కాదు. వాళ్ళు మనకి మంచిగా ఉండాలి, వాళ్ళ నుంచి ఎనర్జీ మనకి బాగా రావాలని చేసుకోవడం. వాళ్ళు మనం అంటే ఇష్టపడలేదు బతుకున్నప్పుడు, అసలు చనిపోగానే రాగద్వేషాలకు అతీతం అయిపోతుంది శక్తి, పితృశక్తి. అందువల్ల వాళ్ళు మనం ఏం చేసినా వాళ్ళకి ఇమ్మెటీరియల్, వాళ్ళ జర్నీలో వాళ్ళు ఉన్నారు అసలు. అందువల్ల వాళ్ళు నాకు బాగా చేయలేదు, మెటీరియలిస్టిక్ కదా, బాగా చేయలేదు అంటే మెటీరియలిస్టిక్. ప్రాపంచికంగా నాకు వాళ్ళు చేయలేదు కాబట్టి నేను పెట్టను అంటే ఏం కాదు. కానీ పెట్టని పాపం మన వెంట ఉంటుంది, దాన్ని పితృశాపము అంటారు. పితృే శాపం పెట్టడండి. నేను కనుక మా పితరులకి పితృయజ్ఞం చేయకపోతే, పితరులకి కార్యక్రమాలు చేయకపోతే, లేదా చేసిన తర్వాత నామకార్థం చేసేసి తర్వాత చేయడం ఆపేస్తే, వాళ్ళని స్మరించకుంటే నాకే ప్రాబ్లము, వాళ్ళకేం లేదు. ఆ పితృశాపం తగులుతుంది. ఈ జన్మకి తగలచ్చు, వచ్చే జన్మకి తగలచ్చు. ఈ పితృశాపం అనేది అక్కడి నుంచి వస్తుంది అనమాట. పితృశాపంలో ఏం జరుగుతుంది అంటే, మన జీవనంలో వాళ్ళు కష్టపెట్టారు అని పిండలు పెట్టి ఉండకపోతే, కార్యక్రమాలు చేసి ఉండకపోతే, ఇప్పుడు మన లైఫ్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. పిల్లలు సరిగ్గా పుట్టరు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఉండరు, మన వికలాంగులై పుడతారు, ఎన్నో క్షోభలు వస్తాయండి. ఆ క్షోభ పడేటువంటి పరిస్థితులు వస్తాయి. క్షోభ పడే పరిస్థితి వచ్చింది అంటే మనం బెస్ట్ మొదలు పితృదేవతలకి నమస్కారాలు పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని కొంచెం ఉపశమనం జరుగుతుంది. అందువల్ల దీన్నంతా జ్యోతిష్ శాస్త్రంలో పితృశాపము అంటారు. పితృశాపం కూడా జాతకంలో ఉంటుంది. అంటే గత జన్మలో చేసిందని, మనం ఈ జన్మలో ఈ పితరులు కాదు, పాత పితరులు వాళ్ళ కోసం చేసింది అక్కడ ఉంటుందన్నమాట. పితృశాపం తగిలే అవకాశం ఉంటుంది. ఈ పిండ ప్రదానం అనేది పితృదేవతలకి అవసరం లేకపోయినప్పటికీ మన ఉన్నతి కోసం పెట్టుకుంటాం. అయితే తమ వారసులు పిండ ప్రదానం ఇట్లాంటివి చేయాలని వాళ్ళు ఆశిస్తారా? అసలు వాళ్ళకి ఆశే లేదండి. వాళ్ళు మనకు అతీతులు, వాళ్ళు ఇంకో టైం జోన్కి వెళ్ళిపోయారు, మన టైం జోన్లో లేరు. సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. వాళ్ళు పితృలోకంలో వసులోకంలో ఉన్నారు. ఆ వసులోకంలో ఉన్నవాళ్ళు అక్కడ ఏదో కూర్చుని పని లేకుండా కూర్చుని వీళ్ళు ఏం చేస్తున్నారని అడగరండి. వాళ్ళు వాళ్ళ ఎనర్జీ మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకుంటూ లైవ్ అయిపోతుంటారు, మార్పు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆ వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ఆ పొర వేరే ఉంది, వాతావరణం పొర వేరే ఉంది. ఆ పొరలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తే ఏమిటి, వాళ్ళకి మనం ఏదైనా చేస్తేనేమో మనకి మంచి అవుతుంది, మనం ఏదైనా చేయకుంటేనేమో వాళ్ళకేం కాదు మనకే ఏదైనా అవుతుంది. అందువల్ల వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదండి. ఇదంతా మన వాళ్ళు చెప్పే విధానంలో మనకు అర్థం కావడం కోసం కథల్లో చెప్పారు. అరే బాబు వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కోరుకుంటారా నాయన, నువ్వు చేయరా అని. అంతే, ఇదంతా మనం చేయడం కోసం చెప్పారు. వీళ్ళతో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కథలన్నీ అవేనండి. జపతపాలతో మనం దేవతల్ని సాక్షాత్కరింపజేసుకుంటాం. అదేవిధంగా పితృదేవతలను కూడా దర్శించేటువంటి సాక్షాత్కరింపజేసుకునేటువంటి మార్గం కానీ అవకాశం కానీ మన శాస్త్రాలు. ఒకటి దర్శనం అంటే, మనం జపతపాలు చేస్తే మనకి ఆ దేవతలు వచ్చి మన కళ్ళ ముందు కూర్చుంటారా? సాక్షాత్కారం అంటే మన కళ్ళ ముందు అయితే రారు కదా. సిమిలర్గా వీళ్ళ కోసం జపం చేసి లాభం లేదు, ఎందుకంటే వీళ్ళు జపశక్తికి మంత్రశక్తికి లోను కారు. పితృదేవతలకి, మామూలు దేవతలకి పితృదేవతలకి ఉన్న తేడా ఏంటి అంటే, ఆ పితృదేవతలు మనం పంచభూతాల ఆధారంగా చేసే వాటితో వాళ్ళు మనలో వస్తారు. పంచభూతాలు మనతో ఎలా కనెక్ట్ వస్తుంది అంటే, శబ్ద రస స్పర్శ రూప గంధాలతో, పంచ తన్మాత్రలతో మనం కనెక్ట్ అవుతాం పంచభూతాలకి. ఈ పంచ తన్మాత్రలతో వాళ్ళతో అయినట్టుగా పితృదేవతలతో కాలేం మనం, ఎందుకంటే వాళ్ళు మన బాడీలోకి రాలేరు. ఆ పంచభూతాలు మన బాడీలోకి వస్తాయి. అందువల్ల ఆ దేవతలని మనం జపాలు తపాలు చేసి మనం సాధించుకోవచ్చు. జపం అంటే శబ్దం అంటే ఆకాశతత్వం,
తపస్సు అంటే చేసే పని కాబట్టి మిగతా 4 తన్మాత్రలు అది వాడుకొని మనం కనెక్ట్ అయిపోతాం. కానీ పితృదేవతలతో కనెక్ట్ అవ్వడానికి కేవలం ఓన్లీ ఆకాశశక్తి. ఆకాశశక్తి అంటే శ్రాద్ధం మాత్రమే. సో శ్రాద్ధం ద్వారానే పితృదేవతలను మనం పెట్టుకుంటాం. ఇది నిత్య శ్రాద్ధం. నిత్య శ్రాద్ధం అంటే నిత్య తర్పణం. సో నిత్య తర్పణం చేస్తూ పితృదేవతలతో కనెక్షన్లో ఉండొచ్చు. షణ్ణవతి శ్రాద్ధాలు చేస్తూ పితృదేవతలతో కనెక్షన్లో ఉండవచ్చు. ప్రతి సంవత్సరం చేస్తూ ఉండొచ్చు. తీర్థ శ్రాద్ధం చేస్తూ ఉండొచ్చు. మహాలయ పక్షాల్లోనూ ఉండొచ్చు. మహాలయ పక్షాలు యూనివర్సల్గా కామనైజ్ చేశారు. వాళ్ళు కామన్గా ఆ రోజన్నా ఆ పక్షాలలోనన్నా సంవత్సరానికి ఒకసారి పెట్టండి అని. సంవత్సరానికి ఒకసారి ఎందుకన్నారు అంటే ఆ లోకంలో సంవత్సరం అంటే ఒక రోజు, ఎవ్రీడే పెట్టినట్టు అవుతుంది. అందువల్ల భాద్రపద మాసంలో పెట్టమని. నేటి కాలపు ఆచరణ ఈ శ్రాద్ధ కర్మల విషయంలో ఎలా ఉంది, ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? నేటి కాలంలో శ్రాద్ధము అనేది పెడుతున్నాము అని చెప్పుకోవడానికే పెడతారు, కానీ మనస్ఫూర్తిగా పెట్టడం లేదండి. మనస్ఫూర్తిగా పెట్టదలుచుకున్న వాళ్ళు విధి విధానం ప్రకారం కూర్చుని, కొందరి చోట వేదోక్తము అంటే మా బ్రాహ్మణులను పిలిచి మంత్రాలు, వేదోక్తము పురాణోక్తము అంటే చేసే విధానము ఏది ప్రకృతితో, అసలు మనం ఏది చేసినా ప్రకృతితో చేస్తామండి. ఇంటరాక్షన్ ప్రకృతితో, ప్రకృతి శక్తులతో. ప్రకృతిలో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎలా అవుతాము అంటే వేదోక్తము పురాణోక్తము అని 2 విధాలు. వేదోక్తంలో ఒరిజినల్గా వేదాల్లో ఉన్న మంత్రాలని వాడి వాటి అర్థాలు అర్థమయ్యి మనం చేస్తే వేదోక్తం. అవి అర్థం కానప్పుడు పురాణాల్లో ఉన్న నాలెడ్జ్ని పట్టుకుని దాని ప్రకారం చేస్తే పురాణోక్తం. సో సాధారణంగా ఇప్పుడు 100కి 95% వేదోక్తంగా చేసే సామర్థ్యం లేదు చాలామందికి. ఎందుకంటే ఆ మంత్రాల అర్థాలు తెలియదు. ఈ వేద మంత్రాలు అనుకుంటారు మేము బ్రాహ్మణులం చేస్తాను, బ్రాహ్మణుల విషయాలు అదంతా పక్కన పెట్టండి. కానీ ఎవ్వరికీ ఆ మంత్రాల యొక్క పూర్తి అర్థాలు తెలియక ఆ వేదోక్తంగా పెడుతున్నామని పెట్టేస్తారు. చాదస్తం, అది అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మా కుటుంబంలో పెట్టాలి కాబట్టి పెడతాను. ఆ పెట్టడానికి అవస్థ, ఆ బ్రాహ్మణి పిలవాలి, ఆ బ్రాహ్మణుడు రావాలి, మళ్ళీ వాడికి ఒక ప్యాకేజ్ అని చాలా ఉంటాయి ఇక. సో ఏదున్నా ఈ కాలంలో మనం ఈ మార్పు తెచ్చుకోవాలి. పితృపక్షాలలో ఏం చేయాలి చాలా స్పష్టంగా నేను చెప్తున్నానండి. మొట్టమొదలు మన ఇంట్లో మన కుటుంబానికి సంబంధించి చనిపోయిన వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి. కారుణ్య వర్గం అని చెప్పాను. కారుణ్య వర్గము వాళ్ళందరూ అంటే క్లోజ్ బ్లడ్ రిలేషన్స్ అందరూ, జెనెటిక్ రిలేషన్స్ అందరూ రాసుకోవాలి. మన ఫ్రెండ్స్ చనిపోయిన వాళ్ళు, మన గురువులు, ఆచార్యులు, ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి. ఇది ఫస్ట్ పని చేయాలి పితృపక్షాలలో. 2, వాళ్ళందరి పేర్లు ఒకసారి చదువుకొని, వీళ్ళందరూ చేయబట్టి నా ఫ్యామిలీ ఇట్లా ఉంది, బాగున్నాం, అందరం బాగున్నాం. దాంట్లో కావాలంటే భార్య వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కూడా భార్యకు అనిపించిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఎలాగో భార్య తల్లిదండ్రులు చనిపోతే వస్తారు, బావమరుదులు వస్తారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా అడగచ్చు. చిన్నపిల్లలు అక్కర్లేదు, ఆ పిల్లలకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవసరం లేదు. అంటే వాళ్ళ తర్వాత వాళ్ళ కర్తలు అవుతారుగా మనం పోయిన తర్వాత. అందువల్ల మనం అనేది కర్తకి ఏం చేయాలంటే ఇవన్నీ రాసుకోవాలి. రాసుకొని వీళ్ళందరి కారణంగా నా ఫ్యామిలీ ఉంది, ఇలా ఉంది కాబట్టి వీళ్ళందరూ చనిపోయి ఎక్కడ ఉన్నా సరే, ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే, నాకు మంచి చేసేందుకే ఆ ఎనర్జీ అంతా కన్వర్ట్ అవ్వాలి అనుకుని దానికోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? స్మరించడం మొట్టమొదటిది, శ్రద్ధగా స్మరించడం మొట్టమొదటిది. 2వది వారి పేరుతో ఇతరులకి ఏదైనా మేలు చేయడం సమాజంలో. ఈ కాలంలో మనం ముఖ్యంగా చేయవలసింది గోవులకి సేవ చేయడం. గోశాలకి వెళ్ళండి సార్, ఈ 15 రోజులు గోశాలకు వెళ్ళండి. ఏ పితృకార్యాలు చేసినా చేయకపోయినా, పిండాలు పెట్టినా పెట్టకపోయినా, బ్రాహ్మణులైనా కాకపోయినా, సోకాళ్ళు బ్రాహ్మణులైనా కాకపోయినా, అందరూ గోశాలలకు వెళ్ళండి, గోవులకి సేవ చేయండి. అక్కడ కాసేపు ఉండి ఆ గోవుల ధూళి అంతా మీరు ఆస్వాదించండి. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, ఒక గంట సేపు గడిపి రండి. ఉపవాసంగా వెళ్ళండి, ఏం తినకుండా వెళ్ళండి. అక్కడ గోధూళి సంబంధించిన ఆ నేచర్లో అంతా తీసుకోండి. ఇది న్యాచురోపతి అండి. అక్కడ తీసుకొని అప్పుడు ఆ గోవులకి కావాల్సినటువంటి రక్షణ కోసం, వాటి కోసం గోగ్రాసాన్ని ఇవ్వండి. మీ చేతులతో మీరు ఇస్తే మంచిది, లేదా మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం ఇచ్చేయండి. గోశాలలకు వెళ్ళి సేవ చేయడం అత్యుత్తమమైన పితృయజ్ఞం ఈ రోజుల్లో. వాళ్ళని తలుచుకుంటాం. తర్వాత సమాజం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, అనాథల కోసము, అభ్యాగతుల కోసము, లేదా వికలాంగుల కోసము, ఏ వాళ్ళైతే అంటే ఈ జన్మలో ఏదో కష్టాలు పడడానికి పుట్టుకొచ్చిన ఆ విధి
బాగలేక వచ్చినటువంటి వాళ్ళందరికీ ఓ సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మనకేదో మన సేవా భారతి ఉంది అట్లా, వాళ్ళకి మీరు సహాయం చేయండి. వెళ్ళి స్వయంగానైనా చేయండి వాలంటీర్గా, లేదా మీరు వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వండి. మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చేయండి. ఆ విధంగా మనం ఈ 15 రోజుల్లో గనక చేసి మన పిల్లల్ని కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ని దయచేసి మీ పిల్లలకి చూపించండి. 15 రోజుల్లో చూపించండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చూపించండి. అలాగే మళ్ళీ కొత్తగా చేసుకుంటాం. కానీ ఈ విషయాలన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో శాస్త్రీయత ఉంది. దీంట్లో మనకి మాత్రమే మేలు ఉంది. మనం చేయడం వల్ల పితృదేవతలకు ఏదో అవుతుంది అనుకోవడం ఉట్టి భ్రమ అండి. ఐఎమ్ బోల్డ్లీ టెల్లింగ్, నేను చెప్తున్నా. ఇవన్నీ నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది, కాలం వచ్చింది. నిజంగా చెప్పుకోకపోతే ఇంకా అసలు అందరం మర్చిపోతుంటాం. వాళ్ళ కోసం నేనేంది చేసేది అనుకుంటాం. అసలు వాళ్ళ కోసం చేసేదే లేదండి. చేసేదంతా మన కోసమే. జీవించి ఉన్నంత కాలం మనం ఏది చేసినా మన కోసమే చేసుకుంటాం. దేవతలను పూజించినా మన కోసమే, నోవులు నోచుకున్నా మన కోసమే, పూజలు చేసినా మన కోసమే, పిండాలు పెట్టినా మన కోసమే. అది గమనించండి, చాలా ముఖ్యమైన విషయం. సో ధన్యవాదాలు సోమనాథ్ శాస్త్రి గారు. పితృపక్షాలు, శ్రాద్ధ కర్మలకు సంబంధించి అపోహలు తొలగిపోయేలాగా చక్కని అవగాహన కలిగించారు. మరోసారి మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జాగృతి వారికి నా హార్దిక ధన్యవాదాలు. నాది ఒకటే కోరిక, మనవి, విన్నపం, ప్రార్థన. దయచేసి భారతదేశంలో ఉన్న సనాతన ధర్మ సంప్రదాయాలలో, ఆచారాలలో పూర్తి శాస్త్రీయత ఉంది. ఆ శాస్త్రీయత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ శాస్త్రీయత తెలుసుకుంటే మన జీవన ప్రమాణం, మన జీవనం అత్యున్నత ప్రమాణంగా ఉంటుంది. హై క్వాలిటీ లివింగ్ అనేది జరుగుతుంది. ఆఖరికి చివరికి మనకి మోక్షం అనేది కలుగుతుంది. అందుకోసం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.